హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆనందో బ్రహ్మ ఆస్వాదిస్తున్నాం. 3వ భాగంలోకి ప్రవేశించాం. మరో మాట, ఈ రచన మీకు నచ్చినట్లయితే శ్రమ అనుకోకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి. ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహం మునుముందు కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను సూచనలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలుపండి. ఇప్పుడు 3వ భాగపు ఉత్కంఠభరితమైన కథలోకి. ఆనందో బ్రహ్మ అసలు కథ. గోధూళి వేళ, కానీ మాసం పుష్యం కావటంతో పచ్చగుర్రాల వజీరుడు కాస్త పశ్చిమానికి వెళ్ళగానే పల్చటి నీహారిక పంట వలతి మీద పైటగా జార్చడానికి పొగమంచు హడావిడిగా ఆయత్తమవుతూ ఉంది. గోదారి మాత్రం ఏమీ తెలియని నంగనాచిలా అసలు పాపికొండల దగ్గర అలిగిన ఆడపడుచు ఈవిడేనా అన్నట్టు గోవులా మందంగా సాగిపోతుంది. పడవొచ్చి ఒడ్డున ఆగగానే సోమయాజీ చెంగున క్రిందకి గెంతాడు. చేతిలో పుస్తకాలు బురదలో జారకుండా రొమ్ములకి హత్తుకుని వెనుదిరిగి స్నేహితులకి చేయి ఊపాడు. పసిడి కిన్నెర వీణ తీవెల మీద పైదలి కోడలు సుతారంగా మేటితే కోసిన పైరున మిగిలిన కొమ్మలు ఊగుతూ తలలూపుతున్నాయి. ఇంత ఆలస్యమైందేరా, రాజమండ్రి నుంచి ఆటగాళ్ళు వచ్చారు తాతయ్య, వాళ్ళకి మాకు పోటీ. ఎవరు గెలిచారా? సోమయాజీ తల ఎత్తి తాతయ్య వైపు చూసి నవ్వాడు. ఎత్తిన తల వంపులో ఇంకెవరు అన్న సమాధానం ఉంది. బిగించిన చిరునవ్వులో దానికి నేనే కారణమన్న విషయం నీకు తెలీదా అన్న దబాయింపు ఉంది. తాతయ్యతో పాటు గోదావరి అర్థం చేసుకున్నట్టుంది, నవ్వింది. చాలామందికి నోర్లుంటాయి, లోపల చెప్పడానికి ఏమీ ఉండదు. కొందరికి చెప్పడానికి చాలా ఉన్నా విప్పటానికి నోరుండదు. గోదావరి అలాంటిది. యాజులతో మాత్రం మాట్లాడుతుంది. ఊరంతా నిద్రపోయాక అతడొక్కడే వెళ్ళి గట్టున కూర్చుంటాడు. ఎన్నెన్ని కబుర్లని! పల్చటి గరిక పరకల్ని మునిపంట కొరికి కొరికి అలసిన లేడిపిల్ల తన దగ్గరికి చెంగున వచ్చిన వైనం నుంచి 10,000 నోర్ల పైసలు తక్కువైన కారణంగా అత్త ఆరడి భరించలేక తనలో ఐక్యమైన కొత్త కోడలి కాళ్ల పారాణి ఎరుపు కన్నీటి కథ వరకు అది చెప్పేది. మోకాళ్ల మీద తల అంచుకుని అతడు నిశ్శబ్దంగా వినేవాడు. చెక్కిలి తడిసిన కన్నీటిని చూసి నొచ్చుకుని మాట మార్చేది. వర్షాకాలం రాగానే తను ఎర్రపట్టు చీర కట్టుకుని భద్రాద్రి రామయ్యని పరామర్శించి కాళ్ళు కడిగి రావటానికి కొండ ఎక్కడం ప్రారంభించగానే జనం ఎలా గంగ వెర్రెక్కి పారిపోయింది చెప్పి నవ్వించేది. ఎరా, ఆలోచనలేనా, ఎక్కవా సైకిల్ పట్టుకుని అడిగాడు తాతయ్య. సోమయాజీ తల అడ్డంగా ఊపుతూ లేదు తాతయ్య, ఈరోజు నేను తొక్కుతా అన్నాడు. ప్రక్కన పిడుగుపడినా అంత ఆశ్చర్యం కలిగి ఉండకపోవును. నువ్వు తొక్కుతావా? ఆహా, నిన్నెక్కించుకుని మతిపోయిందేమిట్రా నీకు? అందరు నవ్వుతున్నారు తాతయ్య. రేపు వరకు నువ్వు ప్రతిరోజు సైకిల్ తీసుకొస్తావని నేనేం చిన్న పిల్లాడినా ఆట స్థలంలో బంతితో పాటు ఇట్నుంచి అటు చివరికి 4 సార్లు పరిగెత్తినంత దూరం ఉండదు మన ఊరు. ఈ మాత్రం దూరం నేను రాలేనా? నీ మొహం, అన్ని క్రోసుల దూరం నడుస్తూ వస్తావట్రా? నడవన్లే గాని నువ్వు మాత్రం ప్రతిరోజు ఇంత దూరం రావటం దేనికి? నేనే ఇక్కడ ఓ సైకిల్ తీసుకుని వచ్చేస్తాగా. నువ్వా? ఇంకా నయం. ఒకేపు విసురుగాలి, మరోవైపు గోదావరి, మధ్యలో ఇరుకాటి దారి. మాటలు చాలు గాని ఎక్కు. సమిష్టి కుటుంబంలా అక్కడి వరకు వచ్చిన గోదావరి స్వంత ఆస్తి జమ చేసుకునే తాపత్రయంతో విడిపోయిన అన్నదమ్ముల్లా
సముద్రాన్ని కలిసే తొందరలో పాయలు పాయలుగా విడిపోతుంది. మధ్యలో చిన్న చిన్న దీవులు, 4-5 దీవులకు ఒక పాఠశాల. ఆ పైన చదవాలంటే దూరం పోవాల్సిందే. అద్దె సైకిళ్ళు ఉంటాయైతే ఏ అంగడిలో తీసుకుంటే అక్కడే తిరిగి ఇవ్వనక్కర్లేదు. రేవులో తీసుకుని పల్లెల్లో ఇవ్వచ్చు. ఎక్కరా, నేను పెద్దవాడినయ్యానని ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు తాతయ్య అనుకుంటూనే సోమయాజులు ఎక్కి ముందు కూర్చున్నాడు. మనవడి మనస్సు గ్రహించినట్టు నవ్వాడు. హొరే, అంతటా ఉరుకులు పరుగులతో ప్రవహించేది అక్కడికొచ్చేసరికి గోదావరి అంత నెమ్మదిగా ఎందుకుందంటావు? అక్కడ దాని మనసులో కల్మషం ప్రవేశించిందన్నమాట. దాన్నే సుడిగుండం అంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడో తెలియక ముందు కూర్చున్న సోమయాజీ వెనక్కి తలెత్తి తాతయ్య ముఖంలోకి చూశాడు. వాళ్ళు నన్ను చూసి నవ్వటం లేదరా అబ్బి, ఏడుస్తున్నారు. నీకున్నట్టు తమకి ఓ తాతయ్య లేనందుకు. తాతయ్య ఏమిట్లే, ఇప్పుడిప్పుడు కన్న తండ్రులే కొడుక్కి 7-8 ఏళ్ళు వచ్చేసరికి మంచి చదువుల పేరుతో దూరంగా తోలేస్తున్నారట. ప్రపంచం మారిపోతుందిరా చిన్న. ఇక్కడి ప్రశ్న నువ్వు తొక్కుకుంటూ రాగలవా అన్నది కాదు. నువ్వొచ్చే పడవ కోసం ఎదురు చూడటానికి రేవులో ఒకరున్నారు అన్నది. అది తృప్తి. రావటంలో నాకు, నన్ను చూడటంలో నీకు, అందుకోసమే ఇంత దూరం రావటం అన్నాడు. ఎందుకో తెలియదు కానీ సోమయాజీ కంట నీరు తిరిగింది. తాతయ్యే రాకపోతే బోసిపోయే రేవును ఊహించుకునో, ప్రపంచం రేవులో పడవ వదిలేసి వెళ్ళిపోయిన తల్లిదండ్రుల్ని తలుచుకున్నాం. అవఘలించే ఆలోచనలని తప్పించడం కోసం, ఈరోజు ఏమైందో తెలుసా తాతయ్య అని అడిగాడు. ఏమైందిరా? పాఠం చెప్తూ మా అయ్యవారు తెలుగున నాచన సోమనాథుని మించిన కవి లేరన్నారు. చివరికి పోతన కూడా సత్యభామ నరకాసురునితో పోరాడే ఘట్టంలో అరిచూచున్ హరిజూచు అన్న సోమనాథుని పద్యం చూసి ప్రేరితుడై పరుజూచున్ నరుజూచున్ అన్న పద్యం రాశాడట. అయితే ఏమైందిరా? నేను లేచి తెలుగున పోతనని మించిన కవి లేడని, నాచన నుంచి అతడు ప్రేరణ పొంది ఉండొచ్చు, పొందినా కూడా యుద్ధ ఘట్టంలో కూడా శృంగారాన్ని వర్ణించటం తగదని అది నాచన చేశాడని అన్నాను. తప్పా తాతయ్య? ఆయన మాట్లాడలేదు, ఆలోచనలో పడ్డాడు. చూచుకము అంటే స్త్రీ స్థనాగ్రమే కదా. యుద్ధం చేసేటప్పుడు ఆ హడావిడిలో పైట తొలగింది అని వ్రాయొచ్చు, అంతవరకు పర్వాలేదు. కానీ మందార కేసర మాల మకరంద బిందు సలిల సజ్జంబు అందంబులై ప్రవహించినవి అని వ్రాయం ఎందుకు చెప్పు? అందులోనూ చూచుకొమ్ములని చెప్పి నిశ్చయంగా ఈ విషయంలో నాచన తప్పు చేశాడంటాను. నువ్వేమంటావు తాతయ్య? నాచన గొప్పో పోతన గొప్పో అలా ఉంచుగాని ఈరోజు నుంచి మాత్రం నువ్వు నా పక్కలో పడుకోవడానికి వీల్లేదురా అబ్బి. సోమయాజీ ఉలిక్కిపడి ఎందుకు తాతయ్య అని అడిగాడు. నేను తొక్కుతుంటే ఇంతకాలం ఎక్కడానికి మోమాట పడనిది ఇప్పుడు పడ్డావంటే అర్థం కాలేదు, కానీ ఈ మాటలతో తెలుస్తుందిరా నీకిక ఒంటరిగా పడుకునే వయసు వచ్చిందని. నిజంగానే అంటున్నావా తాతయ్య? మాట వరుసకైనా నా మాట పొల్లుపోవటం ఎప్పుడైనా చూసావట్రా? సోమయాజీ బిక్కమొహం పెట్టు కూర్చున్నాడు. మాటంటే మాటే మరి. పోనీ ఈ ఒక్క రాత్రికి పడుకుంటాను తాతయ్య బ్రతిమాలినట్టు అడిగాడు. ఆయనకి జాలేసింది. సర్లే, రేపు సంక్రాంతి నుంచి వేరే, ఇదే ఆఖరి రాత్రి, సరేనా? సోమయాజీ ముఖం విప్పారింది. కొంతలో కొంత నయం. సత్యభామ చూచుకం ఇంత పని చేస్తుందనుకోలేదు. ఓరే యాజులు, నువ్వు వేదం చదివితే పక్క ఊరు వినపడుతుంది, కాలుతో బంతిని తంతే గోదావరి అవతల వెళ్ళి పడుతుంది. ఇంతవాడివి రాత్రి అయ్యేసరికి చిన్న పిల్లాడిలా నా పక్కలో దూరుతావేమిట్రా? రేపొద్దున నేను లంగరెత్తేస్తే ఏమవుతుంది? సోమయాజులు చప్పున వెనుదిరిగి నోటికి చెయ్యి అడ్డు పెడుతూ, అలా అనకు తాతయ్య, తథాస్తు దేవతలుంటారట అన్నాడు. దేవతల సంగతి దేవుడు ఎరుగ్గాని ముందు కళ్ళకి చెయ్యి లేకపోతే తిన్నగా గోదావరిలోకే, అందులోనూ ఇక్కడే సుడిగుండ ఉంది.
4 రోజుల క్రితమే కరణంగారి ఆవుని లోపలికి లాగేసిన సుడి రేవు ప్రక్కనే పైకి నిర్మలంగా ఉంది. యాజీ ఒళ్ళు ఎందుకో అప్రయత్నంగా జలధరించింది. అంతలో వారి వాహనం గ్రామంలో ప్రవేశించింది. చిన్న ఊరది. అందరూ తెలిసేటంత చిన్నది. ఊర్లోకి ప్రవేశిస్తుంటే ముందు ఆహ్వానించేది మర్రి చెట్టు. ఓడలు చాచుకొని మరో ఊరంతా ఉంటుందది. ఎన్నో తరాల్ని చూసింది. మనుషుల పట్ల దయతో గాంభీర్యాన్ని, వాళ్ల పిల్ల చేష్టల్ని చూసి మౌనాన్ని ఆశ్రయించిన మునిలా ఉంటుందది. ఎంత గాలొచ్చినా కదలదు. ఆకులు మాత్రం మనుషుల్లా గలగలమంటాయి. ఊరంతా గోలగోలగా ఉంటుంది. అక్కడికొచ్చేసరికి మాత్రం ఒక్కసారిగా ప్రశాంతంగా అయిపోతుంది. అదేం చిత్రమో! ఆకుల కదలిక, పక్షుల కిలకిలా కూడా నిశ్శబ్దానికే దోహదం చేస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు గోళీలు, గొర్రెల కాపర్లు, గోటీ బిళ్ళలు అక్కడ ఆడుకుంటారు. అక్కడ చెప్టా మీద అష్టాచెమ్మ కూడా ఉంది. ఆ రోజు మాత్రం అక్కడో 4 చేరారు. తలలకి అదో రకమైన టోపీలు పెట్టుకున్నారు. పట్నం నుంచి వచ్చారుట. దారి వెడల్పు చేయడానికి ఓడలు కొట్టేస్తున్నారు. దాన్ని చూసి ఆయన ఆగాడు. ముఖం వెలుగో అది సంధ్య ఎరుపోగాని క్షణకాలం మెరిసింది. ఊళ్ళో ప్రవేశించారు. కాలువ ప్రక్కనే లంకంత ఇల్లది. 3 తమ్ములు ఆయనతోనే ఉంటారు. వీరుగాక 6 కూతుళ్ళు. అందరికీ పెళ్ళిళ్ళైనాయి. 2 అల్లుళ్ళు అక్కడే ఉండి పొలం చూసుకుంటారు. మిగతా వారు గోదావరికి అవతల పట్నంలో మరి కొంత దూరంలో ఉంటారు. ఆయన కొడుకు సోమయాజీ. ఆ ఇంట్లో 15-20 విస్తర్ల కన్నా తక్కువ ఎప్పుడూ లేవలేదు. పండగొస్తే సరే. సోమయాజికి మరీ ఉత్సాహం. అందరూ వస్తారు. ప్రతి ఇల్లు ఒక గుడి అవుతుంది. పెద్దతనంతో పెద్దక్క, చిరునవ్వుతో చిన్నక్క, మూతి బిగింపు కొత్త అల్లుడు, ముహూర్తానికి 30 రోజుల ముందే పాతల్లుడు, అట్టహాసంతో అత్తయ్యలు, మందహాసంతో మామయ్యలు, పొట్టి పరికిణీలు, చిట్టి రైకలు. పండగొస్తే ఇల్లంతా జాతర. ఇంటి ఇల్లాలికి గదుల మధ్య యాత్ర. సైకిల్ మీద నుంచి దిగుతున్న సోమయాజిని చూసి పెద్దక్కయ్య 2వ కూతురు ఓనీ చెరగు అడ్డు పెట్టుకుని నవ్వాపుకుంది. సోమయాజికి రోషం వచ్చింది. కానీ ఆఖరి రోజే కదా అని ఓర్చుకున్నాడు. రేపటి నుంచి తనే తొక్కుతాడు కదా. అంతలో నీకోసం పంతులుగారు కబురు పంపారు తాతయ్య అని చెప్పింది ఆ అమ్మాయి. ఎందుకట? ఏమో తెలీదు. భోజనాలయ్యాక ఆయన బయలుదేరాడు. ఊరికింకా వీధి దీపాలు రాలేదు. మసక చీకట్లో దారి పాములా మెరుస్తుంది. తాతయ్య, రేపటి నుంచి ఇలా నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి రాను, ఇది కూడా గుర్తుంచుకో హెచ్చరించాడు మనవడు. ఎందుకురా? ఈరోజెవరో నా తెలుగు వాచకం అట్ట వెనుక వ్రాశారు, తాతయ్య తోక అని. ఎవర్రా? మహాలక్ష్మో చిటితల్లో. చిటితల్లి 2వ అక్కయ్య 3వ కూతురు. మహాలక్ష్మి వరుసకి పిన్ని అవుతుంది. కానీ వయసులో 2 సంవత్సరాలు మాత్రమే పెద్దది. ఎవరో కనుక్కోలేకపోయావురా? ఎలా తాతయ్య? నిజంగా నువ్వు తాతయ్య తోకవే అయితే ఇంతకాలంగా తాతయ్య చెప్పింది జీర్ణం చేసుకుంటూ వస్తూ ఉంటే ఆ మాత్రం తెలివితేటలు నీకు ఈ పాటికి అప్పి ఉండాలి. సోమయాజీ దెబ్బతిన్నట్టు చూశాడు. ఇంతలో పంతులు గారిల్లు దగ్గర పడింది. ఆయనకి పక్షవాతం వచ్చి 2 నెలలైంది. ఇంకా మంచాన పడి ఉన్నాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వచ్చిన వారిని చూసి పంతులు గారు లేవబోతుంటే ఆయన వారించి పక్క మీదే కూర్చుంటూ మీద ఆప్యాయంగా చేయి వేసి, ఎలా ఉందిరా అని అడిగాడు. వచ్చే ప్రాణం పొయ్యే ప్రాణం. ఆరే దీపాన్ని ఎవరాపగలర్రా? గుమ్మం వెనుక ముసలావిడ బయట నోట్లో కుక్కుని ఏడుపు ఆపుకోవటాన్ని సోమయాజి గమనించాడు. ఆ కుర్రవాడికి ఆ దృశ్యం ఇబ్బందికరంగా ఉంది. అంతలో తాతయ్య, అలా అనకురా, ఆచార్యులొచ్చి మందివ్వడం లేదు అన్నాడు. శరీరానికేసే మందు సంగతి అలా ఉంచు. ఇంకో సంగతి నీతో మాట్లాడడానికి పిలిచాను. చెప్పరా, ఏమైంది? పక్క మీద కష్టంగా అట్నుంచి ఇటు కదులుతూ ఏదో చెప్పటానికి ఉద్యుక్తుడై మళ్ళీ తటపటాయించాడు. తాతయ్య రెట్టింపు అడిగాక చెప్పాడు. కృష్ణుడి సంగతి నీకు తెలుసుగా. మా చిన్నమ్మ పొయ్యాక మా ఇంట్లోనే ఉంటూ వచ్చాడు. నాకు కాస్త వయసు మళ్ళాక ఆ దేవాలయంలో అర్చనలు అభిషేకాలు వాడే చూస్తున్నాడు. అవును, తరతరాల నుంచి ఆ గుడి మీద వచ్చేదాన్నే తింటున్నాం. నీకు తెలియందేముంది? దేవుణ్ణి అభిషేకం చేసే హక్కు మీద
రాత కోతలేముంటాయి? వింటున్న శ్రోతలిద్దరూ ఉలిక్కిపడ్డారు. అసలేమైందిరా? పంతులు గారు చెప్పలేకపోయారు. తలుపు చాటు నుంచి రుద్ధ కంఠంతో ముసలావిడంది. సంవత్సరం నుంచి ఆ చిన్న గుడి పూజ అర్చన కృష్ణుడే చూసుకుంటున్నాడు బాబు. కొంతకాలం బాగానే ఉన్నాడు. ఇదిగో ఈయన ఇలా మంచాన పడగానే సణుగుడు ప్రారంభమైంది. ప్రతిదానికి విసుక్కోవటమే. మొన్న చివరికి చెప్పేశాడు భార్యతో సహా వెళ్ళిపోతానని. సోమయాజీ తల తిప్పి తాతయ్య ముఖంలోకి చూశాడు. ఆయన మొహం మీద హరికేన్ లాంతరు వెలుగు ఆగి ఆగి పడుతూ ఉంది. ఎందుకో తెలియదు కానీ ఆ కుర్రవాడికి భీష్ముడు గుర్తొచ్చాడు. ఆ పోలికకి అర్థం లేదు. అయినా ఆ క్షణం అతడే గుర్తొచ్చాడు. అతడికి ఎందుకో ఒళ్ళు జల్దరించింది. తాతయ్య వదిలే ఊపిరిలోంచి వేల వేల మంది సైనికులు పుట్టుకొచ్చి వీర విహారం చేస్తున్న భావన కలిగింది. నేను హక్కుల గురించి మాట్లాడడం లేదురా. వాడి సంపాదన మీద మాకేమీ హక్కు లేదు. కానీ ఈ వయసులో ముసలివాళ్ళం పొమ్మంటే ఎక్కడికి పోతాం? ఆయన పూర్తిగా వినలేదు. లేస్తూ కృష్ణుడున్నాడా అని అడిగాడు. ఆ గొంతుకి పాక కూడా వణికినట్టయింది. లోపలెవరో కదిలారు. బహుశా కృష్ణుడి భార్యేమో. లేడురా. అయినా నిన్ను పిలిచి ఇలా చెప్పించామని వాడేమైనా అనుకుంటాడేమో. బాధ భయమే తప్ప ఇది హక్కుల కోసం. మాట పూర్తి కాకుండానే బయట గుమ్మం దగ్గర అలికిడయింది. అప్పుడే వచ్చినట్టున్నాడు కృష్ణుడు. లోపలికి ప్రవేశించి అతిథుల్ని చూసి అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. కృష్ణ ఇటురా శాసిస్తూ తాతయ్య పెరట్లోకి వెళ్ళాడు. తటపటాయిస్తూ కృష్ణుడు కూడా వెనకే. 10 నిమిషాల పాటు అత్యంత దుర్లభమైన ఆ నిశ్శబ్దంలో ముసలి దంపతులతో పాటు అత్యంత దుస్సహమైన ఆ నిశ్శబ్దంలో ముసలి దంపతులతో పాటు సోమయాజీ ఆ గదిలో మిగిలాడు. తరువాత ఆయన తిరిగొచ్చాడు. పద అని సోమయాజితో అని గుమ్మం దగ్గర ఆగి స్నేహితుడితో అన్నాడు. నేను చేయవలసిందంతా చేశానురా. మాటే వేదమైతే వాడిని మారుస్తుంది, లేకుంటే శాపమై దహిస్తుంది అని జవాబు కోసం చూడకుండా సాగిపోయాడు. ఆ రాత్రంతా ఆయన మౌనంగా గంభీరంగా ఉండటం సోమయాజీ గమనించాడు. ఒక చిన్న విషయం పట్ల ఆయన అంత తీవ్రంగా మారటం ఆ కుర్రవాడికి ఆశ్చర్యం అనిపించింది. అతడికో ముఖ్య విషయం ఆయనకు చెప్పవలసింది మనసులో తొలుస్తూ ఉంది. రాత్రి పక్కలో పడుకున్నాక మాత్రం ఇక ఆపుకోలేకపోయాడు. నెమ్మదిగా నా పుస్తకంలో తాతయ్య తోక అని వ్రాసిందెవరో కనుక్కున్నాను తాతయ్య అన్నాడు. ఆయన మొహంలో విస్మయం కనబడింది. ఎవర్రా అని అడిగాడు. చిన్నత్తయ్య. ఎలా కనుక్కున్నావు? పొరపాటున వదిలేసినట్టు మధ్య గదిలో పుస్తకాన్ని వదిలేశాను. ఎవరూ పట్టించుకోలేదు. కానీ చిన్నత్తయ్యకి మాత్రం తిరిగి అది అక్కడెందుకు వచ్చిందా అని అనుమానం వచ్చింది. తీసి తను వ్రాసింది మరోసారి చూసుకుంది. మళ్ళీ ఏమీ ఎరగనట్టు పెట్టేసింది. అంతా నేను చాట్ నుంచి చూస్తూనే ఉన్నాను. ఆయన అభినందిస్తున్నట్టు భుజం తట్టి నవ్వాడు. సాయంత్రం నుంచి ఉన్న గాంభీర్యం పోయింది. దాంతో సోమయాజికి ధైర్యం వచ్చింది. తాతయ్య అన్నాడు. కృష్ణుడిని తిట్టావా? మనసులో మెదులుతున్న సందేహాన్ని బయటపెట్టాడు. వాడిని తిట్టడానికి మనకేం హక్కుందిరా? హక్కుల ప్రసక్తి వస్తే పంతులు గారిని పోషించవలసిన బాధ్యత కూడా అతడికి లేదు. తన కష్ట ఫలితాన్ని తానే అనుభవించవచ్చు. కానీ ఆయన ఆగి అన్నాడు. మనిషికి మధ్య హక్కులు బాధ్యతలు ఇవేనా ఉండేవి? ఇంకేమీ లేవా? అతడు నన్ను పోషించాడు కాబట్టి నేను అతడిని పోషించాలి. ఇంతేనా? మా తరంలో మేమెప్పుడు అలా అనుకోలేదురా. అప్పటికింకా స్వతంత్రం రాలేదు. యుద్ధం వల్ల పెరిగిపోతున్న ధరలు ఒకవైపు, నా అనేవారు లేని నలుగురం అన్నదమ్ములం ఒకవైపు, అందరం చిన్నవాళ్లమే. మా చిన్నాయనే మమ్మల్ని పోషించాడు. ఇప్పుడు గుళ్ళకి పత్రాలు హామీలు ఎలా లేవు, ఆ కాలంలో అలా ఇళ్ళకు కూడా లేవు. అయినా మోసం చేయాలన్న ఆలోచనే ఎవ్వరికీ కలిగేది కాదు. పెద్దయ్యాక మా అగ్రహారం పొలాలు మాకిచ్చాడు. ఇప్పుడు ఆయన మనవలెవరో నా పిల్లలెవరో కూడా తెలియకుండా అందరం కలిసిపోలేదు. ఏ న్యాయం, ఏ చట్టం, ఏ బాధ్యత, ఏ హక్కు, ఏదిరా మనిషిని కలిపేది? కేవలం మానవత్వం. అదే ముఖ్యం.
కాలువ గట్టు మీద నుంచి వస్తున్న చల్లగాలికి కదిలే కొబ్బరాకు కూడా తన అల్లరి చేష్టలాపి ఆయన మాటలు విన్నది. సోమయాజీ కనులు మూసుకొని నిద్రకు ఉపక్రమించాడు. ఎంతో సమయం గడిచుండదు. మగత నిద్ర పట్టి ఉంటుందంతే. అకస్మాత్తుగా మెలకు వచ్చింది. పక్కన తాతయ్య లేడు. సోమయాజీ కళ్ళు తుడుచుకుంటూ గదిలోంచి బయటకొచ్చాడు. మధ్య గదిలో పిల్లలు నిద్రపోతున్నారు. ఒకరిద్దరు పెద్దలు కూడా. సింహద్వారం తెరిచుంది. అతడు బయటకొచ్చాడు. ఎత్తరుగుల మీదకి వాలిన చూరు. అరుగు మీద ఉన్న పెద్ద చేతుల కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆయన ప్రక్కనే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు కృష్ణుడు. సోమయాజీ ఊహించని దృశ్యం అది. ఇంతకీ ఇప్పుడు ప్రమాదమేమీ లేదు కదరా? అలాంటిదేదైనా ఉంటే చెప్పు, ఇప్పుడే వస్తాను. తాతయ్య కంఠంలో కంగారు ధ్వనించింది. లేదు లేదు, వెంటనే మేము బయటకు తీయటం వల్ల బ్రతికింది. బాబుగారు, నన్ను క్షమించినట్టు చెప్పటానికి మీరు రేపొద్దున రండి, లేకపోతే రేపొద్దున మళ్ళీ దూకుతుంది. అయితే ఇంతకీ నువ్వు ఆ ముసలి దంపతుల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను అంటున్నది వాళ్ల మీద ప్రేమతోనా, నీ భార్య నూతిలో దూకినందుక? అది ఎప్పటినుంచో నన్ను సాధిస్తూనే ఉంది బాబు. నేనే విననట్టు ప్రవర్తిస్తూ వచ్చాను. ఈరోజు మీ మాటలతో అది మరింత బలం పుంజుకుంది. మీ చివరి మాటలకి బాగా బెదిరిపోయింది కూడా. మీ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి అయినా మీ శాపాన్ని ఉపసంహరింప చేసుకోకపోతే సర్వనాశనం అయిపోతామంది. శాపమా? అంత పెద్ద మాటలు ఎందుకురా? ఏదో నిన్ను మందలించడానికి అన్నానే తప్ప నాకా అధికారం ఏముంది చెప్పు. లేదు బాబు, మీ మాటలు నాలో పరివర్తన తెచ్చాయి అన్నంత పెద్ద మాటలు ఉపయోగించను కానీ నాలోనే ఏమూలో మనసులో నా ప్రవర్తన పట్ల రవంత ఏహ్యభావం కలుగుతూ వచ్చింది. అది ఇప్పుడు మీ మాటలతో పూర్తిగా ప్రక్షాళనమైంది. వెళ్ళిరా, రేపొద్దున వచ్చి చూస్తాలే. మంచిది బాబు అని అతడు వెళ్ళిపోయాడు. ఆయన కుర్చీలోంచి లేస్తూ వెనుక మసక చీకట్లో నిల్చుని ఉన్న మనవణ్ణి చూసి క్షణమాత్రం విస్మయం చెంది అంతలోనే సర్దుకుంటూ, ఇంత చలిగా ఉంటే బయటికెందుకు వచ్చావురా, పద పద అంటూ తొందర చేశాడు. సోమయాజీ వెంటనే కదలలేదు. లోపలికి వెళ్ళాక కూడా ఒకే అనుమానం అతడి మనసుని తొలిచేస్తూ వచ్చింది. పడుకున్నాక అదే అడిగాడు. నీ మాటలకి అంత శక్తి ఎలా వచ్చింది తాతయ్య అని. ఆయన నవ్వాడు. నా మాటల్లో శక్తేమీ లేదురా. కృష్ణుడు ఈ తరం మనిషి. యుగ సంధిలో ఉన్నాడు. ఇంకా పూర్తిగా స్వార్థం వైపు వెళ్ళిపోలేదు. ఇటూ అటూ ఊగుతున్న త్రాసుని నా మాటలు తిరిగి యథాస్థానానికి తోసినాయంతే. సోమయాజికి ఆయన మాటలు సగం అర్థమైనవి, సగం కాలేదు. వాటినే మన్నం చేసుకుంటూ కళ్ళు మూసుకోబోతుంటే ఆయన అన్నాడు, అందరం ఒకటి అన్న మా తర నుంచి నేను నా కుటుంబం ఒకటి అన్న ఆలోచన వైపు వెళ్తున్నాడురా మనిషి. చాలా భయంకరమైన ఆలోచన ఇది. తన కుటుంబం అన్న ఆలోచనలో తప్పే ఉంది తాతయ్య. అక్కడితో ఆగదురా అది. కొంతకాలానికి నేనొక్కడే అన్న ఆలోచనకి అది దారితీస్తుంది. కేవలం అవసరాలే ముఖ్యమవుతాయి. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో అది చాలా సామాన్యమైన విషయంగా మనిషి తన తల్లిదండ్రుల్ని ముసలివాళ్లు కాగానే మూటగట్టి అనాథాశ్రమానికి తోలేస్తాడు. భవిష్యత్తులో జరిగేది ఇదే. ప్రత్యూషం. ఆ రోజు సంక్రాంతి. భూదేవి కొత్త పెళ్లికూతురైతే బంతిపూలు పసుపు, మిరప పంట కుంకుమ, గరిక పోచల మీద రాత్రి తాలూకు నీటి చుక్కలు మంచి ముత్యాల్లా మెరుస్తున్నాయి. సంక్రాంతి అవటం వల్ల మామూలు కన్నా తొందరగా మేల్కొంది ఊరు. ఆడపిల్లలు పోటీపడి వేసిన ముగ్గులు వీధిలోకి వ్యాపించున్నాయి. అప్పటి వరకు రంకెలు వేసిన చలి తానే మూడంకె వేసి డొంకదారి పట్టింది. గెలిచిన రాజుల ఆమని సర్వాంగభూషితయ్యి రావటానికి తయారవుతూ ఉంది. గోవు పేడతో చేసిన గొబ్బిళ్ల మీద పసుపు బొట్లు పెట్టి పిండి కూర కొనలు, తంగేడు పూలు సర్ది మీద రేగుపళ్ళు పోసి 16 ఏళ్ల పడుచు పిల్లలు పరికిణీ గలగలలు వెనక వాద్య సంగీతాలుగా లయబద్ధంగా తిరుగుతూ ఉన్నారు. సుబ్బి గొబ్బెమ్మ సుబ్బణ్ణివ్వావే,
తామర పువ్వంటి తమ్ముణ్ణివ్వావే, చామంతి పువ్వంటి చెల్లెల్నివ్వావే. మనసులో అసలు పాట అది కాదట. ఎవరో కవి అన్నాడు. ముసిముసి నవ్వులతో లోపల రవంత కంఠం తగ్గించి పాడే పాట వేరే ఇంకొకటి ఉంటుందట. మొగలి పువ్వంటి మొగుణ్ణివ్వావే, గుమ్మడి పువ్వంటి కొడుకునివ్వావే అనట అసలు కోరిక. పండక్కొచ్చిన కూతుళ్ళు, అల్లుళ్ళు, పిల్ల మేక మొత్తం ఇంటిల్లిపాది కోసం ఆ పాటికే లేచి వంట మొదలుపెట్టిన అమ్మకి, నిద్రలేచి పక్క మీద నుంచి లేవని నాన్నకి వినపడకుండా తమలో తామే మూచేత్తో పొడుచుకుంటూ గుసగుస నవ్వుల మధ్య పాడే అసలు పాట అదట. ఊరికి ఇట్నుంచి బుడబుక్కలవాడు డమరుకాన్ని, అట్నుంచి జంగందేవర గంటని పట్టుకుని బయలుదేరారు. అన్నాళ్ళు ఏమయ్యారో గాని బాలసంతువాడు, పెద్దమ్మలవాడు కూడా దర్శనమిస్తున్నారు. పెద్దెద్దువాడు బక్క చిక్కిన గంగిరెద్దుకి వీలైనంతలో అలంకరణ చేసి ఇంటింటి ముందు ఆపి నమస్కారం చేయిస్తున్నాడు. పక్కుల్లో జరిగే పొట్టేళ్ల పందానికి కుర్రకారు అప్పుడే బయలుదేరుతున్నారు. కోడి పందాలు సరేసరి. అప్పటికే ఆలస్యమైపోయిందని ఆయన వడివడిగా నడుస్తున్నాడు. ఆయన కదులుతుంటే వరణా తరంగిణి దర వికస్వర నూత్న కమల కషాయ గంధ ప్రత్యూష పవనాంకురములు పైకొను వేళ అన్న ప్రవరాఖ్య వర్ణన గుర్తొస్తుంది. అయితే ఆయన ప్రస్తుతం భాషాపరశేషభోగి. అందానికి వారసుడు మాత్రం వెనక నడుస్తున్న సోమయాజీ. మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, ఇంకా కుర్రవాడు. అలేఖ్య తను విలాసుడవటానికి మరి 4-5 ఏళ్లు పడుతుంది. అయినా అప్పుడే అమ్మాయిలు గొబ్బిళ్ళు సర్దే మిష మీద ముందున్న ముసలాయిని గమనించకుండా ఓరగా వెనకనున్న ఆ కుర్రవాడిని చూస్తున్నారు. ఇద్దరూ ఊరి పొలిమేరలకొచ్చారు. అరగంట నడక దూరంలో ఉంది గోదారి. అక్కడ పడవ రేవు లేదు, స్నానాల రేవు ఉంది. జనం అంత దూరం వెళ్లరు. సన్నటి పాయ ఊర్లోకొస్తుంది. గోచీలు కట్టుకుని కుర్రవాళ్ళు అందులోకి దూకుతారు. అంతా కంగారి. ఆయనకది నచ్చదు. దూరం వెళ్ళాడు. ఊరు దాటగానే పొలాలు. కోసిన మళ్లలో ఒక గిత్త తోక పైకెత్తి పరిగెడుతుంది. కంది చేలు కోతకి సిద్ధమయ్యాయి. పరిగలేరుకోవటానికి అప్పుడే పొలాల్లోకి చేరారు కొందరు. ఈరోజు కూడా బడి ఉందిరా? ఉంది తాతయ్య. సంక్రాంతి పూట బడి ఏమిట్రా? ఈసారి మొదటి స్థానం మాకే రావాలని మా వాళ్ళు చాలా పట్టుదలగా ఉన్నారు తాతయ్య. అందులోనూ మా అయ్యవారికి ఈ దేవుళ్ల మీద, పండుగల మీద నమ్మకం లేదు అంటూ ఆయన ముఖంలోకి చూశాడు. అయితే ఆ ముఖంలో తిరస్కారం ఏదీ కనబడలేదు. తన మీద తాను నమ్మకం పెంచుకున్న మనిషికి దేవుడి అవసరం లేదురా అబ్బి. అయితే మీ అయ్యవారు అంత ధీశాలా, లేక పిడివాదంతో తర్కం చేసే మూర్ఖుడా? సోమయాజీ తబ్బిబ్బై ఆయన వైపు చూశాడు. 4 వేదాల్ని నలిగులి పట్టిన ఈ నలిమేలి దొర ఏ గొప్ప హేతువాదికి తీసిపోడు. అలా అని తన నమ్మకాలతో అవతలి వారిని నొప్పించడు. ఇంతలో రేవు దగ్గర పడింది. రేవులో మరికొందరు స్నానం చేస్తున్నారు. సోమయాజీ మిత్రులు కూడా ఉన్నారు అందులో. ఆ రోజు గోదావరి కాస్త అలిగినట్టుంది. వడివడిగా ప్రవహిస్తూ ఉంది. గోదావరిని చూస్తే అతడికి తన తల్లి గుర్తొస్తుంది. అతడికి తల్లి గురించి ఏమీ తెలీదు. అంతా చెప్పింది తాతయ్యే. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి అయి ఉండాలని తోస్తుంది. పిన్నమ్మల్లో, అక్కయ్యల్లో అమ్మని చూసుకోవాలని అతడు చాలా ప్రయత్నించాడు. ఒక్కరూ సరిరాలేదు. చివరికి తాతయ్యలోనే తల్లిని కనుక్కున్నాడు. మోకాలి లోతుకి దిగాడాయన. దోసిల్లోకి తీసుకున్న నీటిలో సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉండగా అన్నాడు, సంక్రాంతిలో విశేషమేమీ లేదు. మకర రాశిలోని సూర్యుడు ప్రవేశించడంలోనూ విశేషమేమీ లేదు. కానీ కాసిని తిండి గింజల కోసం చెట్టుకొక పక్షిగా వెళ్ళిన కొడుకులు, ఆడపిల్లలైన ఈడపిల్లలు, వాళ్ల కొడుకులు అందరూ కలవటంలో విశేషం ఉంది. అదిరా పండగంటే. ఒక పండగ వెళ్ళగానే మరో పండగ కోసం ఎదురు చూడటంలో తృప్తి ఉంది. అదే లేకపోతే రోజులు నిస్సారంగా మనకి పశువులకి తేడా లేకుండా గడిచిపోతాయి. మనిషి బ్రతుకే ఒక పండుగ
అని నిరూపించడం కోసమే పండుగ అంటూ ఆయన నీళ్లల్లో మునిగాడు. సోమయాజీ చేష్టలుడిగి నిలబడ్డాడు. అధ్యయనం చెయ్యాలంటే మనిషి జీవితం కన్నా గొప్ప వేదం లేదనుకుంటా. అంతలో నీళ్ల అడుగున ఏదో ముసలిలా పట్టుకున్నట్లయి ఆలోచనలోంచి తెప్పరిల్లి సోమయాజీ క్రిందకు చూశాడు. అతడి మిత్రుడు పైకి వస్తూ నవ్వాడు. సోమయాజీ వెళ్ళి వాళ్ళతో కలిశాడు. మరో గంట వరకు అతడికి ఆట విడుపు. స్నేహితులతో కలిసి దూరంగా వెళ్ళి ఈత కొట్టసాగాడు. ఆ ప్రదేశంలో ప్రతి అంగుళము వారికి పరిచితమే. మునకలు వేస్తూ పైకి తేలుతూ నీళ్లు చల్లుకుంటున్నారు. సూర్యాభిముఖంగా నిలబడి ఉన్న ఆయనకి ధ్యానభంగం కలిగించకుండా, ఒరే, అక్కడి వరకు వెళ్ళి వద్దామా, అవతల తీరాన్ని చూపిస్తూ అన్నాడు ఒక స్నేహితుడు. అబ్బో, నేను రాలేను బాబు, అందరిలోకి బలహీనంగా ఉన్న రాముడు అనేసరికి అందరూ నవ్వారు. అంత దూరం ఉన్న గోదారి అవతలి గట్టు తట్టి తిరిగి రావటం మాటలు కాదు, ఎంతో బలం ఉండాలి. నడిగోదారి చేరాక సమాన దూరంలో ఉన్న ఇరుగట్లని చూసి మనోస్థైర్యం కోల్పోకుండా ఉండాలి. చివరికి పందెం వేసుకుని నలుగురు బయలుదేరారు. ముందు సోమయాజులే ఉన్నాడు. బంతాట ఆడి ఆడి బలమెక్కిన కాళ్లతో బాహువులతో నీటిని తోసుకుంటూ సాగిపోయాడు. అవతలి తీరం చేరటానికి అరగంటకి కాస్త తక్కువైంది. మిగిలిన వారు ఇంకా 100 బార్ల దూరంలోనే ఉన్నారు. గట్టును తట్టి తిరిగి వెనక్కి ప్రయాణించాడు. 5 నిమిషాలు వచ్చాక కాళ్ళకి ఏదో చుట్టుకున్నట్లయింది. గోదావరిలో పాములు కొత్త కాదు. చుట్టుకోగానే కాలు విదిలిస్తే అసలే ప్రాణభయంతో కొట్టుకుపోతున్న పాము చటుక్కున కాటు వేస్తుంది. దానంతటది తొలగిపోవాల్సిందే. కానీ నడి సముద్రంలో దొరికిన ఆధారాన్ని అంత తేలిగ్గా వదులుకుంటుందా అది? కాళ్ళు కదపకుండా అతడు నీటి అడుక్కి దిగిపోయాడు. అందులో 90% నీటి పాములే అయి ఉంటాయి. అవి ఎక్కువసేపు ఉండవు, వెంటనే వెళ్ళిపోతాయి. అయినా అవి కాల్ని చుట్టుకోగానే భయంతో ప్రాణాలు పోయిన వారున్నారు. నీటి పామైతే అది ఉండదలుచుకుంటే మనతో పాటే ఎంతసేపైనా ఉంటుంది. మిగతావైతే మనం కదలకపోతే లోపల ఎక్కువసేపు ఉండలేక కాళ్ళను వదిలేసి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళకపోతే అవి నీటి పాములని తేల్చుకుని కొంచెంసేపు అయ్యాక మనమే విదిలించేయొచ్చు. నీళ్లలో తరచూ ఈదే వాళ్ళకి ఈ విషయం తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అయితే అతడు చేసిన తప్పు ఒకటున్నది. చేతుల సాయంతో తల నీటిపైనే ఉంచి కాళ్ళని కదపకుండా ఉంటే లోపలి పాము వెళ్ళిపోవును. కానీ యువక రక్తం అంత భయంలోనూ మనసులో ఏమూలో రవ్వంత సాహసం చేయాలనే ప్రోత్సాహాన్ని కలిగించింది. నీటి అడుక్కు వెళ్ళాడు. అడుగు కాలికి తగిలాక కళ్ళు విప్పి చూడటానికి ప్రయత్నించాడు. కానీ నీళ్లలో ఏమీ కనబడలేదు. అంతలో క్రింద కాళ్ల దగ్గర పాము ఉక్కిరి బిక్కిరిగా కదలటం తెలుస్తూ ఉంది. కొద్ది క్షణాల తర్వాత అది కాల్ని వదిలేసి వెళ్ళిపోయింది. సోమయాజీ లోపలే గర్వంగా నవ్వుకున్నాడు. ఈ విషయం మిత్రులకి తాతయ్యకి చెప్తే ఎలా ఉంటుందో అతడప్పుడే ఊహించడం మొదలుపెట్టాడు. 2 చేతులు రెక్కల్లా చాపి నీటి పైకి రావటానికి కాళ్లతో క్రింద భూమిని తన్నాడు. కానీ కొద్దిగా పైకి రాగానే ఊహించని రీతిలో ఒక కెరటం అతడిని బలంగా పక్కకు తోసింది. అతడు ఆశ్చర్యపడ్డాడు. సముద్రంలోనే అంతర్వాహినులు ఉంటాయని చదివాడు గాని నదుల్లో, ముఖ్యంగా గోదావరిలో నీటి అడుగున ఈ ప్రవాహాన్ని చూడటం క్రొత్త. ఆశ్చర్యపడుతూనే అతడు మరింత వేగంగా పైకి రావటానికి ప్రయత్నించాడు. అంతలో అతడిని బయటికి తోసేసిన కెరటం తిరిగి లోపలికి లాక్కుని క్షణం తర్వాత మళ్ళీ తోసేసింది. ఏమీ తోచక అతడు అయోమయంలో పడ్డాడు. మళ్ళీ ఇంకొకసారి అలాగే జరిగింది. చేతుల్లో బలమంతా ఉపయోగించి అతడు నీటిపైకి రావటానికి ప్రయత్నించాడు. సఫలీకృతుడు అయ్యాడు కూడా. తల నీటిపైకి రాగానే గుండెల నిండా ఊపిరి తీసుకుని ఒడ్డు వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. ప్రవాహంలో పడి తను, తన వాళ్ల నుంచి, రేవు నుంచి కూతవేటు కన్నా ఎక్కువ దూరంలోకి వచ్చేశాడు. ఓహో, రాలేదు, తోసివేయబడ్డాడు. అతడు తిరిగి రేవు వైపు ఈదబోతూ ఉంటే మళ్ళీ అదే ప్రవాహం అతడిని బలంగా తనలోకి ఈడ్చుకోవడం ప్రారంభించింది. అప్పుడు చూశాడు తన వెనుక ఉన్న సుడిగుండాన్ని. సరిగ్గా 4 గజాల దూరంలో చిన్న చిన్న గడ్డి పరకలు తుక్కు గుండ్రంగా తిరుగుతూ దాంట్లో లీనమైపోతున్నాయి. అంత దగ్గరగా సుడులు తిరుగుతున్న ఆ నీటిని చూడగానే అంత ధైర్యవంతుడికి గుండె జల్లుమంది. బలవంతుడు కాబట్టి సరిపోయింది. కానీ మరొకరైతే ఈ పాటికి లాగేసేదే. అతడు దాన్నించి దూరం కావటానికి
కాళ్ళు విదిలిస్తూ నీళ్లల్లో గెంతాడు. బహుశా అదే అతడు చేసిన తప్పేమో. ఆ గెంతటంలో కాళ్ళు సుడిలోకి ప్రవేశించాయి. అంతే, తిరుగుతున్న చక్రంలోకి చెరుకు గెడ ప్రవేశించగానే అది లోపలికి లాక్కున్నట్టు ఆ సుడిగుండం అతన్ని లాక్కుంది. అంతటి శరీరము చిన్న చేప పిల్లలాగా లోపలికి వెళ్ళిపోయింది. విధిలాగానే సుడి కూడా మనిషితో ఆడుకుంటుంది. వెంటనే చంపదు, బయటకు తోస్తుంది, వెంటనే లోపలికి లాక్కుంటుంది. లేగదొడ్డలు చిక్కుకున్నప్పుడు మరీ భయంకరంగా ఉంటుంది. 4 కాళ్ళు నీటిపైకి వచ్చి గిర్రును తిరుగుతాయి. గిలగిలా కొట్టుకునే లోపల మునిగిపోతాయి. సోమయాజి స్థితి దాదాపు అలాగే ఉంది. అతడి శక్తి పూర్తిగా నశిస్తూ ఉంది. అప్పటికే అతడు సుడి మధ్యలో చిక్కుపడటాన్ని రేవు దగ్గర మనుషులు చూశారు. కొందరు హాహాకారాలు చేశారు. ఈ లోపల ఒడ్డుకు చేరుకున్న మిత్రులు ఆ ప్రదేశం దగ్గరికి రావటం కోసం రేవు అంచునే పరిగెత్తుకు రాసాగారు. నీళ్లలో దూకే ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చేయలేదు. గోదావరి తీరంలో ఉన్న పసిపిల్లవాడికి కూడా సుడిగుండం ఎంత ప్రమాదమైనదో తెలుసు. పోయే ప్రాణం తెలుస్తుంది సోమయాజికి. అప్పటికే 2-3 గుటకల నీరు మృంగాడు. చేతులు ఊపటం మానేశాడు. నీరు ఎలా తిప్పితే అలా తిరుగుతున్నాడు. ఇంతలో తల నీటిపైకి ఒకసారి వచ్చింది. ఆఖరిసారి ప్రపంచాన్ని చూడటానికా అన్నట్టు కన్నులు విప్పాడు. ఆ క్షణమాత్రం కాలంలోనే అతడి కన్నులు విస్ఫారితమయ్యాయి. ఒక చేపలాగా, ఒక ప్రభంజనంలాగా వస్తున్నాడు తాతయ్య. ఆ వయసులో కూడా ఆ శరీరపు తాకిడికి గోదావరి బెదిరి దారిస్తున్నట్టు ఉంది. రణరంగంలో కురువృద్ధుడిలా ఉన్నాడు. అస్త్రంలా వస్తున్నాడు. దిక్కులు పిక్కటిల్లేలా వద్దు అని అరవబోయాడు సోమయాజి. అంతలో మళ్ళీ తల అడుక్కి వెళ్ళిపోయింది. అంతలో అక్కడ 2 చేతులు అతన్ని పట్టుకున్నాయి. వాటికి ఆ శక్తి ఎలా వచ్చిందో తెలియదు. అతడిని బయట ప్రవాహంలోకి విసిరేశాయి. ఆయన తన శరీరాన్నే బోటుగా నిలబెట్టి అది ఆధారంగా తన మనవడు పట్టు చిక్కించుకోవడానికి తోడ్పడ్డాడు. ఆ నీళ్ళల్లో కావాల్సింది అలాంటి గట్టి ఆధారమే. దాని సాయంతో కాస్త ఆగగానే తిరుగుతున్న చక్రం నుంచి బయటపడినట్టు విసురుగా మామూలు ప్రవాహంలోకి వచ్చి పడ్డాడు. అతడికి స్పృహ తప్పింది. అంతలో మరో స్నేహితుడు తనని ఒడ్డుకు లాగడం లీలగా తెలిసింది. నీళ్లు కక్కించిన 5 నిమిషాలకి మెలకువ వచ్చింది. కళ్ళు విప్పి చూశాడు. ప్రక్కన 1-2 మిత్రులున్నారు. చాలామంది ఇంకా ఒడ్డునే నిలబడి గోదావరికేసే చూస్తూ ఉండటంతో చిన్న అనుమానం ప్రారంభమై క్షణాల్లో అది కరాళ రక్కసి అయి చప్పును లేచి కూర్చున్నాడు. కదిలే సుడి కళ్ళలోనే తిరిగింది. పారే గోదావరి పరుగాపి వణికేలా, పక్కన కొండలు పరుగులు తీసేలా. తాతయ్య అని అరిచాడు. ఉత్తరాయణ ఆగమనమే సంక్రాంతి. పుట్టుకకైనా మరణానికైనా అది శుభప్రదం. అంపశయ్య మీద భీష్ముడు అప్పటి వరకు అందుకే ఆగాడు. తాపోపశమనార్థం, పిపాసోపశమనార్థం, క్షుదుపశమనార్థం. ప్రాణావసాన కాలంలో పంచభూతాలు, ఒకటి ప్రాణం పోయిన స్థలంలో, మరొకటి శ్మశానమున, కర్త యందు ఒకటి, బ్రాహ్మణుని యందు ఒకటి, కాకి రూపంలో ఒకటి ఉంటాయి. నా శరీరం ఏమైపోయింది అనే చింతతో ఆత్మ ఎవరు కనిపిస్తే వారిని ఆశ్రయించడానికి ప్రయత్నిస్తుంది. కర్మ వలన దానికి విముక్తి లభిస్తుంది. ప్రేతఖండం, గరుడ పురాణం. అపరాహ్న వేళ వేదోక్త మంత్రాలతో చేసిన హోమం తాలూకు నిప్పుని కొండలో వేసుకొని అతడు ముందు నడుస్తున్నాడు. వెనకే తాతయ్య. ఇంతవరకు తాతయ్యే ముందుండేవాడు. ఇక నుంచి నువ్వే నడవాలి సుమా అన్న స్థితికి ప్రారంభం అది. శ్మశాన ద్వారం దగ్గర శవం ఆగింది. శాంతి జరిగాక దక్షిణ దిక్కుగా పడుకోబెట్టారు. పట్టె మంచం మీద పడుకున్నట్టు ఠీవిగా పడుకున్నాడు. ఒక్కొక్కరే చూసి వెళ్తున్నారు. అందరిలోకి గుండెలవిసేలా ఏడుస్తున్నది కృష్ణుడు. ఆ ఆఖరి చూపులో అతన్ని పట్టుకోవటం నలుగురికి కూడా సాధ్యం కాలేదు. ఏమీ లేనిది సోమయాజికొక్కడికే. ఏమీ లేకపోవడం పరిపూర్ణమైన విషాదానికి ఉచ్చస్థాయి. అది శ్మశాన వైరాగ్యం కాదు. వైరాగ్యం వేరు, వేదాంతం వేరు. ఈ మామూలు ప్రపంచాన్ని వదిలి తాతయ్యతో అతడు పైకి వెళ్ళిపోయాడు. అతడి కన్నుల్లో నీరు కూడా లేదు. చూసేవారికి ఇతడేమీ జడుడా అన్నట్టున్నాడు. అదే స్తబ్దతతో శవానికి చివరి నమస్కారం పెట్టాడు. కాటి కాపరి కర్ర అందించాడు.
తల్లి తండ్రి పోయిన పిల్లవాడికి గోరు ముద్దలు తినిపించడానికి తాతయ్య సాచిన చెయ్యి గుర్తొచ్చింది. అంజలి ఘటించి మంత్రమేదో అనమన్నాడు శ్రాద్ధకుడు. తాతయ్య నేర్పిన మంత్రపుష్పంతో పవిత్రతను ఆపాదించుకున్న పెదవులు ఆ మంత్రం చదవటానికి వణికాయి. చితిని అంటించమన్నాడు కాపరి. ఏ ఒళ్ళో కూర్చుని పలక పట్టుకున్నాడో ఆ ఒంటిని నిర్దాక్షిణ్యంగా తగులబెట్టడానికి ఓనమాలు దిద్దిన వేళ్లు నిరాకరిస్తున్నాయి. కుండలో నీళ్లు తీసుకుని చితి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయించాడు బాపడు. శివుడి గుడిలో భక్తికి ప్రార్థనకి తేడా చెబుతూ తాతయ్య చేయించిన ప్రదక్షిణలు గుర్తొచ్చి కాళ్ళు తడబడ్డాయి. ఒక్కొక్క మలుపుకి ఒక్కొక్క రంధ్రం చేయిస్తూ 3వసారి కుండని బ్రద్దలు కొట్టించాడు కర్మకుడు. తరువాత వెనక్కి చూడకుండా వెళ్ళిపోమన్నాడు. చూపునైతే మరల్చుకుని వెళ్ళిపోవచ్చు గాని వెంటాడే జ్ఞాపకాలు అంత తొందరగా వదులుతాయా? ఇంటికి వచ్చాడు. మగవారంతా ఇంకా కాటి దగ్గరే ఉన్నారు. వచ్చిన కుర్రవాడికి సానుభూతి చెప్పడానికి ఆడవాళ్లు తిరిగి గొల్లున ఏడవడం ప్రారంభించారు. అతడికి దుఃఖం రాలేదు. బాధని మర్చిపోవటానికి దుఃఖమే సరిపోతే ప్రపంచంలో అందరూ దుఃఖం ద్వారా ఆనందాన్ని పొంది ఉండేవారు. 10 రోజుల పాటు అతడు ఎవరితోనూ మాట్లాడలేదు. తంతు మాత్రం చేశాడు. అస్థికలేరాడు. బూడిద నీటిలో కలిపాడు. అస్థికలు ఏరుతున్నప్పుడు మాత్రం కాస్త దుఃఖం వచ్చింది. ఏ వ్రేళ్ళైతే తన జుట్టులోకి ప్రేమగా దూరి శిరస్సుని దగ్గరగా లాక్కుని ముద్దిడుకునేవో ఆ వ్రేళ్ల ఎముకల్ని ఏరటం. 10వ రోజున నగ్న ప్రచ్ఛాదనం చేసి వస్త్రాన్ని, గొడుగుని, పాదుకలని దానం చేశాడు. పిండ ప్రదానానికై అన్నం వండాడు. కుండ పగలగొట్టిన రాయి మీద ప్రేతని ఆవాహన చేసి నువ్వుల నీళ్లు వదిలాడు. తర్వాత అన్నాన్ని అక్కడ పెట్టాడు. ఎంతకీ కాకి రాలేదు. ఎన్నెన్నో చెప్పారు, లాభం లేకపోయింది. చివరికి పంతులు గారు సోమయాజీ భుజం మీద పక్షవాతం నుంచి కోలుకుంటున్న చెయ్యి వేసి, ఈ కుర్రవాడి సంగతి నువ్వు దిగులు పడకు. ఇందరు బావలు చిన్నాన్నలు ఉన్నారు. వీరికి కంటికి రెప్పలా చూసుకుంటారు అన్నాడు. కాకైతే వచ్చింది కానీ ముట్టలేదు. ఉన్నవారంతా సోమయాజీ మావాడని ముక్త కంఠంతో అన్నారు. అప్పుడొచ్చాయి కావు కావుమంటూ మరికొన్ని కాకులు. కన్ను మూసి తెరిచేటంతలో పిండాన్ని ఖాళీ చేశాయి. చనిపోయిన వాళ్ళు నడిచే త్రోవలో కృష్ణపక్షం రాత్రి, శుక్లపక్షం పగలు. వాళ్ళకి మన నెల ఒక రోజు. ఈ విధంగా 12 రోజుల పాటు నడుస్తూనే ఉంటాడు. అందుకే ఏడాది పాటు భోజనం పెట్టాలి. ఏడాదికి ఒకసారి తద్దినం. మొత్తం 16 మాసికాలు. అడిగి తెలుసుకునేటందుకు పంతులు గారొక్కరే ఉన్నారు. స్వామి అన్నాడు కర్మకు ముందు రోజున. మా అయ్యవారికి దేవుడంటే నమ్మకం లేదన్న రోజున కూడా తాతయ్యకు కోపం రాలేదు. అంతటి హేతువాది ఆయన. మరి అటువంటప్పుడు ఉన్నదో లేదో తెలియని ఆత్మ కోసం ఇన్ని తంతులెందుకు? ఇక్కడ ప్రశ్న దేవుడున్నాడా, ఆత్మ ఉన్నదా అని కాదు నాయన, సంతృప్తి ఉన్నదా లేదా అని. ఈ శరీరాన్ని ఒక ప్రాణం తన సుఖదుఖాలకు కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగించుకుంది. పోయినవాడు నిన్నటి వరకు మనతో ఉన్నవాడు. ఒక పెద్ద మనిషికి మనం ఒక పూలదండ వేస్తాం. అతడు దాన్ని తనతో పాటు తీసుకువెళ్ళడు. కానీ ఆదరభావంతో చూసి అక్కడ పెడితే మనకొక తృప్తి. అదే మనం చూస్తూ ఉండగా చెత్తకుండీలో వేస్తే మనకెలా ఉంటుంది? రేపు అది వాడిపోయిన తర్వాత చేరేది అక్కడికే కదా అన్నది పిడివాదం. మన మిత్రుడు మనతో ఈ ప్రాపంచిక సుఖదుఖాలను ఇంతకాలం పంచుకున్నవాడు పోతే కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా అతన్ని తలుచుకోవటానికి ఈ శ్రాద్ధాలు, తద్దినాలు. అవే లేని రోజున ఈ దహనం ఖర్చు మాత్రం ఎందుకు? చావగానే బయట దారి ప్రక్కన పడేస్తే ప్రభుత్వమే తీసుకుపోతుంది కదా. అందరూ అలా పడేయడం ప్రారంభించిన రోజున వీటిని కాల్చడానికి యంత్రాలు కనుక్కోబడినా మనం ఆశ్చర్యపడనవసరం లేదు. 10వ రోజు పోయిన తర్వాత బంధువులు బట్టలు సర్దుకోవటం ప్రారంభించారు. ఉన్న మనిషి పోయిన విషయం అప్పుడప్పుడే మర్చిపోతున్నారు. కబుర్లు ప్రారంభమైనాయి. పిల్లల అల్లరి సరేసరి, హాస్యోక్తులు కూడా మొదలయ్యాయి. గాజులు బ్రద్దలు కొట్టడానికి భార్య లేదు. బాధపడే కొడుకు చాలా కాలం క్రితమే పోయాడు. సోమయాజీ చిన్నవాడు. ఇంకెవరున్నారు?
అకస్మాత్తుగా అక్కడికి ఎవరైనా తెలియని వారు వస్తే వారికి అది 10వ రోజు కర్మో 10 మంది చేరిన పండగో అర్థం కాదు. అలా ఉంది అక్కడి పరిస్థితి. కొంతమంది పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నారు. మరికొందరు చదువుల గురించి చర్చిస్తున్నారు. వీరేనా మొన్న గుండెలు బాదుకుని ఏడ్చింది అన్న అనుమానం వస్తుంది. సోమయాజీ ఏడవలేదు. అతడి కంట నీటి చుక్క రాలలేదు. కానీ అతడి బాధ సాయంకాలపు నీడల్లే పెరిగిపోతూ ఉంది. ఒంటరిగా తాతయ్యనే గుర్తు తెచ్చుకునేవాడు. ఇది రోజుల బాధ కాదు, నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉండే బాధ. ముందు తక్కువ ఉండి తర్వాత ఎక్కువయ్యే బాధే నిజమైన బాధ. ప్రొద్దున్న పూట నీడలా తక్కువయ్యేది బాధ కాదు. అతడికి రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. పక్క గదుల్లోంచి పెద్దల గుసగుస వినిపించింది. 2 ముగ్గురుగా చేరి ఆలోచించేవారు. చివరికి 11వ రోజు బ్రద్దలై బయటపడింది. వెళ్ళిన ఆయన ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. రాత కోతలు అసలే లేవు. ఉన్నది పొలము ఇల్లు, ఏం చేద్దాం అని అడిగాడు పెద్దల్లుడు. చాలా మామూలుగా, ఇది సాధారణమైన విషయంలా. మామూలుగా మాట్లాడుతున్న వాళ్ళందరూ ఒక్కసారిగా మౌనం వహించారు. కానీ ఆ ప్రసక్తి వచ్చేసరికి ఉద్వేగం కనబడింది. చెట్టంత పెద్ద మనిషే వెళ్ళిపోయినప్పుడు ఈ చిన్న ఆస్తులు లెక్క ఏమిటి నాయనా అన్నాడు 3వ అల్లుడి తండ్రి. ఈ 3వ అల్లుడే ప్రస్తుతం అక్కడ ఉండి పొలం విషయాలు చూస్తున్నాడు. ఏదీ నిశ్చయం అవ్వకుండా ఇప్పట్లాగే సాగిపోతే అతడు ఆ పొలాన్ని చూసుకుంటూ ఉండిపోవచ్చు. నెమ్మదిగా భుక్తం చెయ్యొచ్చు. అయినా 10వ రోజునే చర్చ ఏమిటి అన్నాడు 2వ అల్లుడు. అతడు 3వ వాడితో కలిసి గ్రామంలోనే ఉంటాడు. నిజానికి వారిద్దరూ 8వ రోజు రాత్రి ఈ విషయం గురించి మాట్లాడుకుని దున్నేవాడిదే భూమి అన్న నిర్ణయానికి వచ్చారు. అవును, ఇవన్నీ ఇప్పుడే చర్చిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుంది అన్నాడు 2వ అల్లుడి తండ్రి. అందరూ ఆయన మాట వైపు మొగ్గడం చూసి 4వ వాడు కదిలాడు. అందరిలోకి అతడే తెలివైనవాడు. ఎక్కడో దూర ప్రదేశంలో ఉంటాడు. ఎంత దొరికితే అంత విభజించి పట్టుకుపోదామని చూస్తున్నాడు. దీనికోసం మళ్ళీ ఇంత దూరం రావటం ఇష్టం లేదు. ఇప్పుడు తను మాట్లాడకపోతే ఈ వ్యవహారం ఈరోజు తేలిపోదు. అందుకే బ్రహ్మాస్త్రం వేశాడు. ఇంటికి పొలానికి పత్రాలు లేవని మీరే అంటున్నారాయే. ఉన్న ఒక్క వారసుడు సోమయాజే. ఆడపిల్లలు ఎలాగో సర్దుకుపోవచ్చు. తల్లి తండ్రి లేని కుర్రవాడు. ఏదో ఒక పత్రం రాసి అతడికిచ్చేస్తే సరిపోతుంది. తన మాటలు అక్కడి వారి మీద పిడుగుపాటులా పనిచేస్తాయి అని అతడికి తెలుసు. దాంతో వాళ్ళు తమ నిర్ణయాన్ని మార్చుకుని వీలైనంత తొందరగా పంపకాలు మొదలు పెడతారని అనుకున్నాడు. అయితే తనకన్నా తెలివైన వారు అక్కడున్నారని అతడు ఊహించలేదు. ఆ తెలివైనది అతడి పెద్ద వదిన సోమయాజీ పెద్ద అక్కయ్య. ఏ నాయనా, భ్రమరాన్ని గాని సోముడికిచ్చి చేద్దామనుకుంటున్నావా అంది. అందరూ గొల్లున నవ్వారు. భ్రమరాంబ అతడి కూతురు. కథ అటు తిరిగేసరికి అతడి నోరు మూతపడింది. సోమయాజీ ఇదంతా చూస్తున్నాడు. మొట్టమొదటిసారి మనుషుల్లోపల ఉండే మరో మనుషుల్ని చూస్తున్నాడు. వీరేనా? తాతయ్య వస్తుంటే తలుపు ప్రక్కన ఒదిగి ఒదిగి నిలబడినవారు వీరేనా? తాతయ్య ముందు తల ఎత్తడానికి కూడా భయపడినవారు. అతడికి కాకులు జ్ఞాపకం వచ్చినాయి. పిండాన్ని ఛిద్రం చేసి తిన్న కాకులు. కృష్ణుడు రవ్వంత స్వార్థపూరితుడయ్యేసరికే తాతయ్య ఆ రోజు అంత బాధపడ్డాడే. ఈరోజు ఈ తన మనుషుల్ని గమనించి ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందో. ఆయన మాటలు నిజమే. ఆయన తరం తమ్ముళ్ల కోసం కూడా త్యాగం చేసింది. కృష్ణుడి తరం తన కుటుంబం వరకు వచ్చి యుగ సంధిలో ఆగింది. ఈ తరం పక్కవాడి ఆస్తి కూడా కబళించాలని ప్రయత్నంలో ఉంది. అతడు ఆలోచనల్లో ఉండగానే ఆఖరి అల్లుడు కదిలాడు. సోముణ్ణి మాతో పాటు తీసుకుపోతాం అన్నాడు. అక్కడ సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దం వ్యాపించింది. అవును, ఎలాగూ వచ్చే సంవత్సరంలో అతడి చదువు ఇక్కడైపోతుంది. పై చదువులకి వేరే పట్నం పోవటం ఎందుకు? మాతో వచ్చేస్తాడు. ఇక ఆస్తి అంటారా, అది అతగాడు పెద్దయ్యాక చూసుకుందాం. అతగాడు అలా ముందుకొచ్చేసరికి అందరూ తాత్కాలికంగా పట్టు సడలించుకున్నారు. 2వ కూతురు కల్పించుకొని పండగలకి పబ్బాలకి అందరూ రావచ్చు. పురుళ్ల ఖర్చు ఎలాగూ ప్రతి సంవత్సరం ఉండనే ఉంటుంది అంది. ఆ ఖర్చులన్నీ మేమే భరిస్తాం అన్నట్టు ధ్వనిస్తూ. సోముడి ఖర్చు నిమిత్తం ప్రతీ నెల ఓ 25 పంపిస్తాం అన్నయ్య గారు అన్నాడు 2వ అల్లుడు పెద్దవాడితో.
అందరూ తొందరగా తమకి వచ్చే లాభ నష్టాల గురించి ఆలోచించారు. దీనికి ఒప్పుకున్నారు. సోమయాజి కేవలం శ్రోతే అయ్యాడు. పల్లెని వదిలిపోవటం అతడికి ఇష్టం లేదు. కానీ ఎవ్వరూ అతడిని అడగలేదు. ఆ రోజు కూడా అతడికి నిద్ర పట్టలేదు. కిక్కిరిసినట్టు ఆ ఇంటి గోడల మధ్య నుంచి గోదావరి ఒడ్డుకు బయలుదేరబోతుంటే ప్రక్క గదిలో చిన్నక్కయ్య భర్తతో మాట్లాడే మాటలు వినపడ్డాయి. అసలే పట్నంలో మనకి ఖర్చులు ఎక్కువంటే మళ్ళీ వీడిని తీసుకుపోదామంటారేమిటండి? బావగారి నవ్వు. పిచ్చి మొహమ, చంటిని బడికి తీసుకువెళ్ళటం నుంచి కూరగాయలు తేవటం వరకు ఒక కుర్రాడుంటే బావుండునని ప్రతిరోజు సాధించేదానివిగా. నీ తమ్ముడు నీకు ఆ పాటి సాయం చెయ్యడు? భర్త తెలివికి అబ్బురపోయినట్టు ఆమె కొద్దిసేపు మాట్లాడలేదు. కొంచెం సేపటికి తేరుకొని, మరీ 25 రూపాయలేమిటండి బిచ్చమేసినట్టు? కనీసం 50 అడగాల్సింది అంది. సోమయాజి అక్కడి నుంచి కదిలాడు. అతడిలో క్రోధము, ఉక్రోషము, వ్యధ, బాధ లాంటి భావాలేమీ లేవు. చిరునవ్వుతో చిన్నక్కయ్య, పెద్దతనంతో పెద్దక్కయ్య, ముగ్ధంగా మూడో వదిన, అందరూ వస్తారట పండక్కి. ఏ కవి వ్రాశాడిది? ఓ భావుకుడా, నీ అంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడోయి. పిల్ల గోదావరి అతడిని నిశ్శబ్దంగా ఓదార్చింది. పల్లె అతడికి ఆ ఆఖరి రాత్రి వీడ్కోలిచ్చింది. ఎద్దుల బండి కిర్రున కదిలింది. ఇరుగమ్మలు పొరుగమ్మలు అతడి నిష్క్రమణాన్ని చూస్తున్నారు. ఇంటి ఎత్తరుగులు, ఇంటి ముందు ఆటస్థలం, అన్నిటికీ చూపులతోనే వీడ్కోలు చెప్పాడు. బండి కదిలింది. ఊరు దాటుతుంటే కృష్ణుడు రొప్పుకుంటూ వచ్చాడు. పంచె అంచు నుంచి 10 రూపాయలు తీసి అతడి చేతిలో పెట్టాడు. ఊరు కాని ఊరు వెళ్తున్నావు, ఇంతే ఉంది, తీసుకో అని కోరాడు. తాతయ్య పోయినప్పుడు రాలేదు, దహనం చేస్తుంటే రాలేదు, ఇప్పుడొచ్చినాయి కన్నీళ్లు. తాతయ్య కృష్ణుడి మనసులో నాటిన బీజం అంత తొందరగా మహావృక్షమై ఫలిస్తూ ఉంటే వచ్చినాయి కన్నీళ్లు. బండి కదిలింది. కాలువ పక్క నుంచి కొత్తగా వేసిన దారిలో బండి పయనిస్తుంది. ఊర్ని వదిలింది. పైర్ల మధ్యగా సాగుతూ ఉంది. అదే ఆఖరుసారి అన్నట్టు తల ఎత్తి పల్లెం చూశాడు సోమయాజి. దారి వెడల్పు చేయడం కోసం ఓడలు కొట్టేసిన మర్రి చెట్టు బోసిగా కళావిహీనంగా కనబడుతూ ఉంది. ఊరంతటికీ ఆశ్రయమిచ్చిన చెట్టు ఊర్జిత్వాన్ని కోల్పోయి కాస్త ఓదార్పు కోసం చూస్తున్నట్టు ఉంది. ఊరంతటికీ ఆశ్రయమిచ్చిన చెట్టు ఊర్జిత్వాన్ని కోల్పోయి కాస్త ఓదార్పు కోసం చూస్తున్నట్టు ఉంది. నదీ ప్రవాహాన హాయిగా ఈదుకుపోతున్న చేప పొరపాటున ఒడ్డున పడితే ఎలా ఉంటుందో అలా ఉంది సోమయాజి స్థితి. నీరు ఎటువైపు నుందో చేపకు తెలియదు. ఇసుకలో ఎగిరెగిరి పడుతుంది, గిలగిలా కొట్టుకుంటుంది. ఆ కొత్త వాతావరణంలోనే సోమయాజి కూడా ఇమడలేక కొట్టుకుంటున్నాడు. ఇక్కడ మనుషులు ఎప్పుడూ హడావిడిగా పరిగెడతారు. ఆప్యాయతలు ఉండవని కాదు, కానీ చిరునవ్వు వెనుక కృత్రిమత్వం కనబడుతుంది. పలకరింపు వెనుక పరోక్షంగా నొసటి విరుపు కనబడుతుంది. సోమయాజుల్ని తీసుకువచ్చిన బావగారి పేరు రంగారావు. అతడెప్పుడూ సహజంగా నవ్వడు. నీకోసం నవ్వుతున్నాను సుమా అన్నట్టు ఉంటుంది అతడి నవ్వు. అతడికి 2 పిల్లలు. వీరుగాక విధవప్పగారు ఉంది. ఆమెను చూడగానే సోమయాజికి మంచి అభిప్రాయం కలిగింది. అతనిలాగే ఆమె కూడా మరెక్కడా చోటు దొరక్క ఈ గూటికి వచ్చి చేరింది. ఆమె పేరు దమయంతి. ఆ ఇంటిలో ఒక వంట మనిషి స్థాయిలో చూడబడుతూ ఉంది. ఆప్యాయత, బంధుత్వం పేరుతో గుప్పెడు తిండి పెడితే అంత పని చేసేవారు పట్నంలో దొరకటం కష్టం. 4 ఇళ్ల చావిడది. కుడివైపు ఇంటిలో రంగారావు, మరో అన్నగారు, వారి కుటుంబం ఉంటుంది. వారిది గంపెడు సంతానం. ఆ భార్య పొరపాటున ఈ లోకానికి వచ్చినట్టు, ఎప్పుడు పైలోకానికి వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటుంది. ఆమెకు వయసు కూడా పెద్దది కాదు. అయినా స్త్రీ తాలూకు సున్నితత్వపు భావాన్ని పురుషుల్లో పోగొట్టడానికి కంకణం కట్టుకున్నట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. నడిలోగిల్లో కూర్చొని పేల దువ్వెనతో జుట్టు గీరుతూ ఒక్కొక్క పేనుని పట్టి కసిగా చంపుతుంది. ఉతికిన లంగాలు గుమ్మం పక్కనే ఆరేస్తుంది. అన్నిటికన్నా ఘోరమైనది మరొకటి ఉన్నది. ఎప్పుడు ముక్కునో పళ్లనో
చెవినో వరుసగా వేలు సూది పుల్లతో గెలుకుతూ ఉంటుంది. అలవాటైన వాళ్లకు అది కొత్తగా కనిపించదు గాని కాస్త పరీక్షగా చూస్తే మరి ఆమె నుంచి పారిపోవాలనిపిస్తుంది. స్త్రీలలో కూడా ఇంత అసహ్యమైన పదార్థాలుంటాయా అనిపిస్తుంది. ఈమె పెద్ద కుమారుడు రాజా. అతడు 7వ తరగతి ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాడో అతడికే తెలియదు. ఆ ఇంటికనేమిటి, ఆ పేటకే అతడు నాయకుడు. ఎన్నెన్నో పనులు అవన్నీ ముగించుకొని రాత్రి 10 ఇంటికి చేరుకుంటాడు. మళ్ళీ ప్రొద్దున్నే బయలుదేరతాడు. సాయంత్రం పూట వీధి మొదల్లో 4-5 స్నేహితులతో నిలబడి దాదాపు 3 గంటలు చర్చిస్తాడు. చర్చలంటే రాజకీయాలు సాహిత్యమూ కాదు. విడుదలవబోయే చిత్రంలో అభిమాన నాయకుడి యుద్ధాల నుంచి పక్కపేట రౌడీలతో పోరాటాల వరకు ఆ చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకుంటాయి. అతడి చెల్లెలు వైదేహి. ఆమె కూడా చదువుతున్నది. అదే వీధిలో ఉన్న ఒక కుర్ర రచయిత ప్రేమలో తలమునకలయ్యేటంతగా మునిగి ఉన్నది. ఆ రచయిత ఈమె మీద గేయాలల్లి పత్రికలకు పంపిస్తూ ఉంటాడు. అవి క్రమం తప్పకుండా తిరిగి వస్తూ ఉంటాయి. తన ప్రేయసి పాద పద్మాలకి వాటిని అర్పిస్తూ ఉంటాడు. అదే ఇంట్లో 3వ భాగం ఈ అన్నదమ్ముల నాయనగారిది. ఎవరికి వారు విడిపోయిన తర్వాత ఆయన ఆ భాగంలో ఉంటున్నాడు. భార్య పోయాక ఒంటరివాడయ్యాడు. స్త్రీలతో కూర్చుని వంటింట్లో కబుర్లు చెప్పటం ఆయన అలవాటు. తాతయ్య గంభీరత్వపు నీడలో రవ్వంత మోమాటాన్ని, స్త్రీల పట్ల గౌరవాన్ని నేర్చుకున్న సోమయాజికి ఈ తాతగారు ఒక అర్థం కాని ప్రహేళికగానే మిగిలారు. ఇక 4వ భాగం మిగిలిన 3 భాగాల కంటే అది విలక్షణమైనది. పైగా దానికి మధ్యలోగిలి గుండా వెళ్లే అవసరం లేకుండా అట్నుంచి బయటకు దారి ఉంది. గచ్చు నాపరాయితో చేసినది. అద్దె కూడా ఎక్కువే వస్తుంది. ఆ అద్దెను 2 కొడుకులు ఆ తండ్రి సమానంగా పంచుకుంటారు. కొడుకులిద్దరికీ వేర్వేరు ఉద్యోగాలు సంపాదనలు ఉన్నా అది పూర్వీకుల ఆస్తి కాబట్టి ముసలాయనికి 3వ వంతు మాత్రం హక్కుభుక్తంగా ఇస్తారు. మానవత్వం నుంచి న్యాయం విడివడి చట్టం రూపేణా జనాన్ని క్రమక్రమంగా ఆక్రమించుకుంటున్న రోజులవి. అందరూ కలిసే ఉంటారు, కలిసే మాట్లాడుకుంటారు, కానీ మానసికంగా విడివిడిగా ఉంటారు. అంతే తేడా. ఆ ఇంటి భాగాల్లాగే మనసుల్లో కూడా గదులు. ఆ భాగం ఖాళీ అయి 4 రోజులు కావస్తున్నది. ఇంకా ఎవరూ రాలేదు. ఆ ఇంటికి ముందు వైపున జాగా లేదు, కానీ వెనక పెరడు ఉంది. అక్కడే స్నానాల గది, చిక్కుడుపాదు ఉన్నాయి. స్నానాల గది గోడ అవతల వైపు పడిపోయి ఉంది. దాని గోడ ఎవరు కట్టించాలా అన్నది పెద్ద సమస్య. అయితే అటువైపు గోడ కాబట్టి వెంటనే వచ్చే ప్రమాదం లేదు కాబట్టి రాబోయే అద్దెతో దాన్ని బాగు చేయిద్దామని ఎవరికి వారు ఊరుకున్నారు. ఇది ఆ ఇంటి సంగతి, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల సంగతి. మధ్యాహ్నం 2 గంటలకి ఎండ పెళపెళ కాస్తుండగా గుర్రబండి వచ్చి ఇంటి ముందు ఆగింది. చిన్నక్క బావ దిగారు. సామాన్లు లోపలికి వెళ్ళాయి. చిన్నక్క తోడికోడల్ని కౌగలించుకుని 1 నిమిషం కంటే కాస్త తక్కువగా ఏడ్చింది. ఊరుకో అమ్మా, ఊరుకో, ఏడిస్తే పోయినవారు వస్తారా అని ఆవిడ ఓదార్చింది. ఆ తరువాత ఇద్దరూ కబుర్లలో పడ్డారు. అందరికన్నా చివర్న ఆ ఇంటిలో ప్రవేశించినవాడు సోమయాజి. అతడినెవరూ లోపలికి పిలవలేదు. చిన్నక్క ఏడ్చే నిమిత్తం బిరబిరా లోపలికి పోయింది. బావ సామాన్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకునే హడావిడిలో ఉన్నాడు. బిక్కు బిక్కుమంటూ లోపలికి ప్రవేశించాడు. ఆ రోజు ఆదివారం అవటంతో అందరు ఇంట్లోనే ఉన్నారు. రంగారావు చిన్న కొడుకు, కూతురు, అతడి అన్న రాజా, వైదేహి, అంతమంది జనం అతడు ప్రవేశించగానే ఒక్కసారి తలతెప్పి చూశారు. అన్ని చూపుల తూపుల్ని ఎదుర్కోలేక అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. రాజా లేస్తూ, ఎవరు కావాలి అని అడిగాడు. మా తమ్ముడ్రా రాజా అంది చిన్నక్క. మేం తీసుకొచ్చాం, మాతోనే ఉంటాడు అని సోమయాజి వైపు తిరిగి, లోపలికి రారా, పరాయి వాడిలా అక్కడ నిలబడిపోయావేమిటి అంది. అతడికి కొత్తగా ఉంది. రంగారావు పిల్లలకి మాత్రం మరొక జతగాడు చేరటం హుషారుగా ఉంది. ఆ గదిలో నీ సామాన్లు పెట్టుకో అన్నాడు రంగారావు. పెద్ద సామాన్లేమీ లేవు. 4 జతల బట్టలు, సంచి, కొన్ని పుస్తకాలు అంతే. వాటిని పట్టుకుని సోమయాజి ఆ గదిలోకి వెళ్ళాడు. అటక మీద ఉన్న చెత్త సామాను, కాగితాల తడి కలిసి అదో రకమైన వాసన వస్తుందక్కడ. ఒక మూలగా 2 పెద్ద మంచాల్లాగా ఉన్నాయి. మంచానికి గోడకి మధ్య పాత పత్రికల కట్ట ఉంది. విశాలమైన గోదావరి తిన్నెలాంటి ఇంటి నుంచి
ఇరుకు కాలవలోకి వచ్చిన అనుభూతి. అతడితో పాటే ఆ గదిలోకి ప్రవేశించిన రాజా, నీ పేరేమిట్రా అని అడిగాడు. మొదటి ప్రశ్నలోనే తన ఆధిక్యతని నిరూపించుకోవటానికి చేసిన ప్రయత్నం కనబడింది. సో సో సోమయాజీ. ఏం చదువుతున్నావు? సోమయాజీ తడబడుతూ చెప్పాడు. ఎక్కడ? అగ్ అగ్ అగ్రహారం పాఠశాల. రాజా అతడివైపు పరీక్షగా చూస్తూ, నీకు నత్తా అని అడిగాడు. లేదు మరింత తడబడ్డాడు సోమయాజీ. లేకపోవడం ఏమిటి, నీకు నత్తే. ఏది అను చూద్దాం. విశ్వక్సేనుడు. సోమయాజీ మాట్లాడలేదు. అతడి మొహం ఎర్రగా మారింది. అను అన్నాడు చిన్నక్క కొడుకు చొక్కా పట్టి గుంజుతూ. పిల్లలందరూ తన వైపే చూస్తూ ఉండటంతో సోమయాజీ నోరు తెరిచాడు. మాట తడబడకుండా ఉండటానికి శాయశక్తులా ప్రయత్నించాడు. మనసు మీద మరింత ఒత్తిడి ఎక్కువైంది. నాలుక నిరాకరించింది. విశ్వక్సేనుడు అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. రాజా ప్రక్క గదిలోకి తొంగి చూస్తూ, పిన్ని, నీ తమ్ముడికి నత్తేవ్ అని అరిచాడు. ఆ తరువాత అతడు దాన్ని పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ అది వచ్చిందన్న భావం మానసిక వ్యధకి గురిచేసి మరింత మాట తడబడేటట్టు చేసింది. ఆ విధంగా అతడికి శాశ్వతంగా నత్తి వచ్చింది. సోమయాజీ ఆ ఇంటికి రావటంతో చాలామందికి చిన్న చిన్న బాధలు తప్పినవి. ముఖ్యంగా రంగారావు పెద్దన్నగారికి పొద్దున్నే లేచే బాధ తప్పింది. తెల్లవారకుండానే వెళ్ళాలి, లేకపోతే పాలు దొరకవు. సోమయాజికి అది అలవాటే. 4:30కే లేచి వెళ్ళి పాలు తీసుకొచ్చేవాడు. అంతకుముందు అప్పుడప్పుడు ఆలస్యంగా వెళ్తే అవి అయిపోయేవి. సోమయాజీ వచ్చాక ఆ ఇంటిల్లిపాది మరెప్పుడూ పాలు రాక బాధపడలేదు. 5 పాలు తీసుకొచ్చి ఇచ్చి తర్వాత పెరట్లో ఎండు కట్టెలతో పొయ్యి వెలిగించి నీళ్లు పెట్టేవాడు. కాగు వేడెక్కేసరికి గంట పట్టేది. అప్పటికి తెల్లవారేది. రంగారావు అన్నగారికి ఎంత వేసవికాలమైనా వేనీళ్లు కావాలి. రాజా వైదేహీల సంగతి సరేసరి. ఆడవాళ్లకు కూడా సోమయాజీ తెల్లవారినే లేచి ఈ పని చేయటం ఎంతో తెరిపినిచ్చింది. అంతకుముందైతే స్నానాలు పూర్తయ్యేసరికి 8 అయ్యేది. దమయంతి మాత్రం దీనికి అభ్యంతరం చెప్పింది. నేనెలాగూ లేస్తాగా బాబు, నువ్వెందుకు అంది. నాకు అలవాటేనండి. మా ఊర్లో అయితే ఇంతకన్నా ప్రొద్దున్నే లేచేవాళ్ళం. ఆమె మరీ రెట్టించలేదు. నిజానికి ఆమె రాత్రి పడుకునేసరికి 11 దాటేది. అందరి భోజనాలు అయ్యాక తను తిని అంట్లు కడిగి పడుకునేసరికి అర్ధరాత్రి కావచ్చేది. మళ్ళీ ప్రొద్దున్నే 4ంటికి లేవాలంటే నరకం కనబడేది. సోమయాజీ వచ్చి ఆ విధంగా ఆమెను రక్షించాడు. మొదట్లో ఆమె కూడా అతడితో పాటే లేచేది. తరువాత క్రమక్రమంగా మానుకుంది. ఆమె కష్టం తెలిసిన సోమయాజీ ఆమెను దానికి ఒప్పించాడు. స్నానాలయ్యాక అతడు సైకిల్ మీద చిన్నక్క కొడుకుని వెనకాల, కూతుర్ని ముందు ఎక్కించుకుని బడి వద్ద దింపేవాడు. అక్కడ్నుంచి కూరగాయలు కొని తీసుకొచ్చేవాడు. అతడి మీద ఒక్కొక్క పని అది చాలా మామూలుగా జరిగిపోయినట్టు వచ్చి పడింది. అతడు దేన్నీ కాదనకుండా స్వీకరించాడు. అతడికి అప్పుడప్పుడు కడుపు నొప్పి వచ్చేది. అది చాలా కాలం నుంచి ఉంది. పల్లెలో ధన్వంతరి ఇచ్చిన మందుతో తగ్గలేదు. నెలకో 2 నెలలకో ఒకసారి వచ్చేది. 1-2 గంటలు మనిషి విలవిల్లాడిపోయేవాడు. తర్వాత సర్దుకునేది. ఈ ఊరు వచ్చాక భోజన క్రమం మార్పు వల్ల ఈ మధ్య తరచూ వస్తోంది. చుట్టూ అందరూ గాఢ నిద్రలో ఉండేవారు. అతడు కడుపు పట్టుకుని మూలిగేవాడు. కంటి నుంచి ధారాపాతంగా నీరు కారేది. మరీ బాధ ఎక్కువైతే ప్రక్కవారికి నిద్రాభంగం కాకుండా ఉండడం కోసం పెరటి తలుపు తీసుకుని చీకట్లోకి వెళ్ళేవాడు. బిగ్గరగా రోదించేవాడు, తాతయ్య తాతయ్య అని. అతడా ఊరు వచ్చిన 10 రోజులకు రంగారావు అతడిని తీసుకుని స్కూలుకి వెళ్ళాడు. ఆ రోజే జీతం కట్టి చేర్పించి తన పని పూర్తయినట్టు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు. గుమస్తా జీతం కట్టిన రసీదు సోమయాజికిస్తూ, అదుగో అలా తిన్నగా వెళ్ళు, ఆ చివరి గదే నీ తరగతి గది అన్నాడు. సోమయాజీ బెదురుతూ చివరి గది దగ్గర ఆగాడు. లోపల తెలుగు తరగతి జరుగుతూ ఉంది. పాఠం చెప్పేవాడు మాత్రం ఆంగ్ల ఉపన్యాసకుడిలా ఉన్నాడు. గుమ్మం దగ్గర నీడ పడ్డంతో అతడి వాక్ప్రవాహానికి ఆనకట్టపడింది. తల తిప్పి సోమయాజిని చూసి, మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు తీరికైందా నీకు తరగతికి రావటానికి అన్నాడు వ్యంగ్యంగా. నే 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 ఏమిటి నే 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 తరగతి గొల్లుమంది. నేను ఈరోజే చేరుతున్నాను. ఓహో, అయితే పుస్తకాలేవి? సోమయాజీ ఖాళీ చేతుల వైపు చూసుకున్నాడు. 2-3 రోజుల్లో కొందామని రంగారావు చెప్పాడు. సరే లోపలికి రా.
సోమయాజీ చివర్న వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ పాఠం మొదలైంది. తరగతి ముందు బెంచీల్లో చిన్నవాళ్ళు, బాగా చదివేవాళ్ళు కూర్చుంటారు. చదువు మీద అంత ఆసక్తి లేనివారు వెనక చేరతారు. సోమయాజీ పక్కన కూర్చుని ఉన్నవాడు రమేష్. ఆ పాఠశాల ఫుట్బాల్ జట్టుకి నాయకుడు. గళ్ళ చొక్కా వేసుకుని రౌడీలా ఉన్నాడు. కేవలం ఫుట్బాల్ జట్టుకే కాదు, అక్కడ కుర్రవాళ్ళందరికీ నాయకుడు. అతడి పక్కన సోమయాజీ తోడేలు పక్కన కుందేలులా ఉన్నాడు. ఏ ఊరు నుంచి వచ్చావురా? పక్క నుంచి వచ్చిన ప్రశ్నకి ఉలిక్కిపడి చెప్తున్న పాఠానికి అడ్డు రాకుండా సోమయాజీ స్వరం తగ్గించి సమాధానం ఇచ్చాడు. పేరు సోమయాజీ. కిసుక్కున నవ్వాడు రమేష్. అందరూ ఒక్కసారిగా వెనుదిరిగి చూశారు. చెప్తున్న పాఠం ఆపు చేసి ఎవరది అన్నారు. ఎవరూ మాట్లాడలేదు. రమేష్ నిలబడి తడుముకోకుండా ఇతనేనండి అన్నాడు. ఊహించని ఈ పరిణామానికి సోమయాజీ బిక్క చచ్చిపోయి తను లేచి నిలబడి నేను కాదండి అన్నాడు. ఆయన ఇద్దరి వైపు అనుమానంగా చూశాడు. సోమయాజీ ధైర్యం తెచ్చుకొని ఇతను నా పేరు అడిగాడండి, సోమయాజీ అని చెప్పాను, అందుకు నవ్వాడు అన్నాడు. సరే కూర్చో. ఇద్దరు కూర్చున్నాడు. నువ్వు కాదు రమేష్, ఈ క్లాస్ అయ్యే వరకు అలాగే లేచి నిలబడి ఉండు. రమేష్ లేస్తూ సోమయాజీ వైపు చూశాడు. కలుగులో దూరిన ఎలుక వైపు బయటికి రాకపోతావా అన్నట్టు చూసిన పిల్లి చూపులా ఉంది అది. ఆ విధంగా సోమయాజీ మొట్టమొదటి రోజే అక్కడ పెద్దవాళ్లుగా పేరు మోసిన వాళ్ళకి, ఫుట్బాల్ జట్టు నాయకుడికి శత్రువయ్యాడు. అతడి దురదృష్టం అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత క్లాసు లెక్కల మాస్టర్ది. ఆయనే క్లాస్ టీచర్ కూడా. ఆయన క్లాసుకు వస్తే లెక్కలు తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడతాడు. అందులో సగం తన గురించి ఉంటుంది, మిగతా సగం తన వంశం గురించి ఉంటుంది. ఆ రోజు కూడా అదే విధంగా జరిగింది. తన తాతగారు ఆశువుగా ఎలా కవిత్వం చెప్పేవారో వర్ణిస్తున్నాడు ఆయన చెప్పేదాని మీద ఉత్సాహం లేకపోయినా క్లాస్ టీచర్ కాబట్టి నిశ్శబ్దంగా వింటున్నారు పిల్లలు. ఒకరోజు జమీందారు గారు మా తాతగారిని అప్పటికప్పుడు పద్యం చెప్పమన్నారట. ఆయన మామూలు పద్యం కాకుండా 16 పాదాలున్న పద్యం చదివారుట. దాంతో జమీందారు దాదాపు మూర్ఛపోయాడు. తెలుగులో ఇప్పటికీ ఎప్పటికీ అదే పెద్ద పద్యం. మా వంశమే అటువంటిది. సోమయాజీ ఇబ్బందిగా కదిలాడు. అది ఆయన దృష్టిలో పడ్డది. ఈ లోపల క్రింద నుంచి రమేష్ కాలు సాచి వేళ్ల మధ్య సూదితో అతడి పాదాన్ని గట్టిగా నొక్కాడు. ష్ అన్నాడు సోమయాజీ బాధగా. లెక్కల మాస్టారు తన తాతగారి ఔన్నత్య ప్రసంగం ఆపి లే అన్నాడు. సోమయాజీ లేచి నిలబడ్డాడు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఎందుకలా మెరికలు తిరుగుతున్నావు? క్రిందేమైనా నల్లులు కుడుతున్నాయా? పిల్లలు నవ్వారు. ఏ చెప్పవే? సోమయాజీ రమేష్ వైపు చూశాడు. రమేష్ ముసిముసిగా నవ్వుతున్నాడు. చెప్తే జాగ్రత్త అన్నట్టు. బెంచేకు. అది కాదండి. మరి ఏమిటండి వెక్కిరిస్తున్నట్టు అన్నాడు మాస్టర్. తెలుగున 16 పాదాలున్నది పెద్ద పద్యం కాదండి. అంతకన్నా పెద్దది నా ఎరుకలో ఒకటున్నది. అల్లసాని పెద్దన సంస్కృతాన 14, అచ్చ తెలుగున 14 పాదాలతో ఒక ఉత్పల మాలిక నాసువుగా చదివి గండపెండేరానికి అర్హుడయ్యాడు. మీ తాతగారి పద్యం కన్నా అదే పెద్దది. మాస్టారు దెబ్బతిని వెంటనే సర్దుకుంటూ నీ మొహం, నీకు తెలీదు, కూర్చో అన్నాడు దబాయిస్తున్నట్టు. అవును మాస్టారు అన్నాడు సోమయాజీ. పెద్ద తెలిసిన వాళ్ళ మాట్లాడుకు. నాకు తెలుసండి. క్లాసులో పిల్లల ముందు అతడిని ఎలాగైనా ఓడించాలని. ఓరి నెత్తి వెధవా, తెలిస్తే చెప్పు చూద్దాం అన్నాడు. సోమయాజీ చేతులు కట్టుకుని చెప్పాడు. పూత మెరుంగులున్ పసరు ఊప బెడంగులు చూపునట్టి వాకైతలు జగ్గు నిగ్గు నెనగా వాలె గమ్మునన్ వలెన్ అచ్చతెన్గులీ రీతిగా సంస్కృతంబు పచరించిన పట్టున భారతీ వధూటీ తపనీయ గర్భ నికటీపాత సుధాప్రపూర బహుభంగ ఝుమం ఝుమ ఘుమం ఘుమ ఘుంఘుమార్భటో మృదంగాతత దేహి తత్తహిత హాధిత దంధును ధాణు ధిం ధిం ధింధిమి మధుద్రవ ఘోద్ధృత పాయస పసారాతి రస ప్రసార రుచిర ప్రతిమంబుగ సారెకున్.
గదిలో సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దం వ్యాపించింది. మాస్టారు ఏదో అనబోయి ఏమీ అనలేక సర్లే కూర్చో అన్నాడు. ఆయన మొహంలో మాత్రం నువ్వు నాకు గుర్తున్నావు సుమా అన్న భావం ద్యోతకమవుతుంది. పైకి కనబడడు, ప్రదర్శించడు, కానీ సోమయాజీ శరీరం ఆజానుబాహుగా పెరగటానికి ఆయత్తమవుతూ ఉంది. కావలసిన కళ్ళే కావలసిన వాటిని గమనిస్తూ ఉంటాయి. పై సంఘటన జరిగిన రోజు తరువాతి తరగతులు లేకపోవటం వల్ల అతడు తొందరగా ఇంటికొచ్చాడు. అప్పటికే వేసవికాలం ప్రవేశిస్తూ ఉంది. అతడు స్నానం చేద్దామని పెరట్లోకి వెళ్ళాడు. తువ్వాలు గోడ మీద వేస్తే అదే బయట వారికి గుర్తు. అతడు బట్టలు విప్పి స్నానం చేయడం ప్రారంభించాడు. అంతలో చేతి మీద తువ్వాలు వేసుకుని వైదేహి పెరట్లోకి వచ్చింది. సన్నగా కూన్రాగం తీస్తూ కూలిన గోడవైపు నుంచి లోపలికి ప్రవేశించబోయి లోపలున్న సోమయాజిని చూసి నాలుగు ఖర్చుకొని వెనుదిరిగింది. అతడు సిగ్గుతో కుంచుకుపోయాడు. అతడప్పుడు నగ్నంగా ఉన్నాడు. ఆమె తనని చూడగానే చప్పున చెలించడం కానీ వెనుదిరగడంలో తత్తరపాటు కానీ లేవు. పైగా కళ్ళల్లో సన్నటి నవ్వు కనబడింది కూడా. తను లోపల ఉన్నట్టు నిజంగా ఆమెకు తెలియదు అనుకున్నాడు. ఆ తరువాత దాని గురించి మరీ ఆలోచించలేదు. కానీ ఆమె ఆలోచిస్తూ ఉందన్న విషయం అతడి ఊహకు అందనిది. అతడు స్నానం పూర్తి చేసి బయటకు వస్తూ ఉంటే పెరటి గుమ్మం దగ్గర ఆమె నిలబడి ఉంది. నీళ్లన్నీ ఖాళీ చేశావా, కొద్దిగానైనా ఉంచావా అంది. ఆమె కళ్ళల్లో చిరునవ్వు అలాగే ఉంది. తోడి పెట్టనా అని అడిగాడు. అతడు నోతిలో చేద వేస్తుంటే ఆమె అతడినే చూస్తూ నిలబడింది. మగవాడి ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. అది నిజమో కాదో తెలియదు, కానీ మగవాడి ప్రతి అపజయం ముందు మాత్రం ఒక స్త్రీ తప్పక ఉంటుంది. మగవాడి ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. అది నిజమో కాదో తెలియదు, కానీ మగవాడి ప్రతి అపజయం ముందు మాత్రం ఒక స్త్రీ తప్పక ఉంటుంది. సోమయాజీ ఇంటికి బడి చాలా దూరం, దాదాపు అరగంట నడక. ప్రొద్దున్న 8 బయలుదేరేవాడు. 9 బడి. అది 2 వరకు సాగేది. ఇంటికి వచ్చేసరికి 2:30 అయ్యేది. అందరూ తినగా మిగిలిన భోజనం చేసేవాడు. పల్లెలోని సైకిల్ని పెద్దబావ తీసుకున్నాడు. ఇక్కడిది రంగారావు వాడేవాడు. నడిచి వెళ్ళి రావటం అతడికి ఒక సమస్య అవ్వలేదు. అంతకన్నా ఎక్కువ పని చేసేవాడు పల్లెలో. సమస్య తిండి దగ్గరే. ఎదుగుతున్న వయసు, దానికి తోడు ప్రొద్దున్నుంచి కాలుతున్న కడుపు. కంచం ముందు కూర్చుంటే సగం కడుపు నిండగానే గిన్నె ఖాళీ అయ్యేది. దమయంతి ఆర్ద్రమైన కళ్ళతో చూసేది. ఆమె మట్టుకు ఏం చేయగలదు? అతడు వచ్చిన కొత్తలో కాస్త ఎక్కువ బియ్యం ఎసట్లో పోసింది. అన్నం మిగిలేసరికి మరదలు, అదేమిటమ్మా, పట్నంలో ఖర్చు సంగతి నీకు తెలీదు, కాస్త పిడికిలి జాగ్రత్తగా చూసుకో అని అన్యాపదేశంగా హెచ్చరించింది. ఎప్పుడూ వంటింట్లోనే తచ్చట్లాడే రంగారావు తండ్రి ఏమైంది అనుకుంటూ వచ్చి విషయం విని తన కూతుర్ని మందలించాడు. కోడల పిల్ల మంచిది కాబట్టి సరిపోయిందే, కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది, జాగ్రత్తగా ఉండు, దుబారా చేయకు అంటూ మెచ్చుకోలు కోసం చిన్న కోడల వైపు చూశాడు. దమయంతికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. లోపలి విషయాలు తెలియని వాళ్ళైతే ఈ ఆప్యాయతకి ఆహా ఓహో అనుకుంటారు. తీయటి మాట అద్ది కత్తితో కొయ్యటం వీళ్ళకే సాధ్యమవుతుంది. ఒక తండ్రి కూతుర్ని రెక్కలు విరిగిన పక్షిలా తిరిగి వచ్చిన దాన్ని తన ఇంట్లో ఉంచుకొని పోషించవలసింది పోయి కొడుకు ఇంటిలో వంట మనిషిని చేశాడు. అయినా కూడా ఆప్యాయతల నాచు క్రింద ఈ భయంకర సత్యాలని ఎవరూ బయటపడనివ్వరు. ఆ తర్వాత ఎప్పుడు ఆమె మరో పిడికిడి బియ్యం ఎక్కువ వేయటానికి సిద్ధపడలేదు. మరీ ఆకలిగా ఉన్న రోజున ఆపుకోలేక అడిగాడు సోమయాజీ, కొంచెం ఎక్కువ ఉండకూడదా అని. ఆమె మొహం తిప్పుకొని, సర్దుకోవాలి బాబు అంది. అతడేదో అనబోయి ఊరుకున్నాడు. ఇప్పుడిప్పుడే అతడికి అర్థమవుతుంది మనుషులు, మనస్తత్వాలు, పరిస్థితులు. ఆకలి వరకు పర్వాలేదు, కానీ కడుపు నొప్పి తరచూ వస్తుంది. పట్నం బియ్యం అసలు పట్టం లేదు.
ఒకరోజెందుకో రంగారావుకి సగం నిద్రలో మెలకువ వచ్చి పెరటి తలుపు తీసి ఉండడం చూసి బయటకొచ్చి దూరంగా స్నానాల గది ప్రక్కన రాతి మీద కడుపు పట్టుకొని మెలికలు తిరుగుతున్న సోమయాజిని చూసి ఏమైందిరా అని అడిగాడు. గత కొద్ది కాలంలో ఆ మాత్రం ఆప్యాయతకు కూడా నోచుకొని సోమయాజీ బావురుమని ఏడ్చేశాడు. ఆ మరుసటి రోజు ప్రొద్దున ఇంట్లో చిన్న సభ తీరింది. మేము చచ్చిపోయామనుకున్నావురా, అంత నొప్పి పెట్టుకుని చెప్పకపోతే ఎలా అంది చిన్నక్క దాదాపు కన్నీళ్ళు పెట్టుకుని. వచ్చిన కొత్తలో చెప్తే కాస్త వాము తినరా పోతుంది అన్న చిన్నక్క. సాయంత్రం ఆసుపత్రికి రా, నేను అటునుంచి వస్తాను, అక్కడున్నది మనకు తెలిసినవాడేలే అన్నాడు రంగారావు. ఆనందరావు అతడు కలిసి చదువుకున్నారు. ఆ సాయంత్రం సోమయాజీ ఆసుపత్రికి వెళ్ళాడు. వైద్య శాస్త్రజ్ఞుల మీద అపనమ్మకాన్ని పోగొట్టడానికా అన్నట్టు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడాయన. కళ్ళల్లో దయ కనబడుతుంది. ఆప్యాయత, గాంభీర్యత చాలా తక్కువ మందిలోనే అలా మిళితమై ఉంటాయి. సోమయాజిని దాదాపు అరగంట పరీక్షించి, ఏమీ లేదోయ్, కొన్ని మందులు వ్రాసిస్తాను, మాత్రలు కూడా వాడండి, 1-2 నెలల్లో తగ్గిపోతుంది అన్నాడు కాగితం మీద వ్రాస్తూ. పాత స్నేహితుడితో కాసేపు మాట్లాడడానికి ఆగిపోతూ, నువ్వు వెళ్ళరా, నేను తీసుకొస్తానులే అన్నాడు రంగారావు. సోమయాజీ ఇంటికొచ్చేశాడు. రాత్రి రంగారావు ఇంటికి రాగానే భార్య అడిగింది విశాలంగా నవ్వుతూ, వాడిని బాగా తిట్టానులే, ధర్మాసుపత్రికి వచ్చిన వాళ్ళకి కూడా మందులు వ్రాసి ఇవ్వటం ఏమిటని. నాకా మాత్రం చనువు లేదు. వెంటనే లోపలికి వెళ్ళి బీరువాలోంచి తీసిచ్చాడు. మనమంటే ఏమనుకున్నావు అన్నట్టు భార్య వైపు చూస్తూ ఎర్ర మందున్న సీసా, మాత్రల పొట్లం అందించాడు. ఒరే నాయనా, ఇదిగో తీసుకోరా, మీ బావగారు తెచ్చారు అని పిలిచింది ఆవిడ. లోపల నుంచి సోమయాజీ వచ్చాడు. స్నేహితులంటే అలా ఉండాలండి అంటుంది ఆమె భర్తతో. సోమయాజీ పొట్లం, సీసా తీసుకొని లోపలికి వెళ్తుంటే, ఈరోజు నుంచి వాడరా బాబు, అశ్రద్ధ చేయకు, పరీక్షల దగ్గరకు వస్తున్నాయి అంది ఆప్యాయంగా. ఎర్రమందు నోటినంతా చేదు చేసింది. సీసా గూట్లో పెట్టి పొట్లం విప్పి మాత్ర వేసుకోబోతూ అనుమానం వచ్చి మీద పేరు చూశాడు. అతడంతా తెలియని వాడేమీ కాదు. మామూలు ఒళ్ళు నొప్పులు, జ్వరాలకి ధర్మాసుపత్రిలో ఇచ్చే మాత్రలవి. బయటైతే 5 పైసలు ఖరీదు చేస్తాయి, ఆసుపత్రిలో అయితే ఊరికే ఇస్తారు. రంగారావు పీనాసి కాదు కానీ అదో తరహా మనిషి. తన వాళ్ళకి బాగానే పెడతాడు. వస్తూ వస్తూ సాయంత్రం పూట పళ్ళు, ఫలాలు తీసుకొస్తాడు. ఇంటిల్లిపాదికి పెడతాడు. మళ్ళీ అందులో మినహాయింపులు, దాచుకోవటాలు ఏమీ ఉండవు. ఉన్నట్టుండి అతడికి తన డబ్బు అనవసరంగా ఖర్చు పెడుతున్నానికి జ్ఞాపకం వస్తుంది. అదుగో అప్పుడే ఇలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా ప్రవర్తించిన విషయాల్లో పుస్తకాలు కూడా ఉన్నాయి. చేరి 4 రోజులైనా పుస్తకాలు కొనిపెట్టలేదు. రంగారావు ఉద్దేశం ఆ పుస్తకాలకయ్యే ఖర్చు పల్లెవాళ్లే భరించాలని. రోజులు అలాగే గడుస్తున్నాయి. రోడ్డు పక్కన సగం ధరకే అమ్ముతారు, వెళ్ళి చూడకూడదు అనేవాడు అప్పుడప్పుడు. ఈ అవకాశాన్ని లెక్కల మాస్టారు చాలా బాగా ఉపయోగించుకున్నాడు. ఏదిరా నీ పుస్తకం అని నిలదీశాడు. నేను ఇంకా కొనలేదండి. వెనక్కి వెళ్ళి నిలబడరా నత్తి వెధవ, పుస్తకం కొనే వరకు అలాగే నిలబడుతూ ఉండు అన్నాడు ఆయన. ఆ రోజు నుంచి అది నియమం అయింది. ప్రతిరోజు మాస్టారు క్లాస్లోకి రాగానే 50 జతల కళ్ళు అపహాస్యంగా నవ్వుతూ అతడి వైపు చూసేవి. అతడు మౌనంగా లేచి వెనక్కి వెళ్ళి నిలబడేవాడు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు భోజనం చేస్తుండగా అతడికో అనుమానం వచ్చింది. అంతకుముందు అతడి కోసం 5-6 గరిటెల అన్నం ఉండేది. ఇప్పుడు మరో గుప్పెడు ఎక్కువ ఉంటుంది. అయినా అది కాదు అతడికి వచ్చిన అనుమానం. ప్రతిరోజు అంతే ఎలా మిగిలింటుందా అని. ఒకరోజు ఒకరు ఎక్కువ తినొచ్చు, ఒకరు తక్కువ తినొచ్చు. ప్రతిరోజు తన కోసం అంతే అన్నం ఎలా మిగిలింటుంది అదే అడిగాడు. ఆమె నవ్వింది. ముందు నీకోసం కాస్త తీసుంచి మిగతాది నేను తింటున్నాను బాబు అంది. అతడి అనుమానం తీరలేదు. ఒకరోజు కూరలు బాగుండి అంతా కాస్త ఎక్కువ తింటే అన్నాడు అమాయకంగా. ఆమె నుంచి జవాబు రాకపోయేసరికి తల ఎత్తి చూశాడు. ఆమె ముఖంలో నవ్వు లేదు. జవాబు అర్థమైంది. అతడి కంటిని
సన్నటి నీటి పొర కమ్మేసింది. చేతిలో ముద్ద అలానే ఉంచుకొని అనుకున్నాడు, ఎప్పటికైనా నీ రుణం తీర్చుకుంటాను పిన్ని. నువ్వు దయతో విసిరిన ఈ మెతుకులకు బదులుగా నేను పెద్దవాణ్ణయ్యాక బంగారు అతుకులు అద్దలేనేమో గాని నిశ్చయంగా నువ్వు కాలు కదపకుండా అన్నీ అమరుస్తాను. నువ్వు కాలు కదపకుండా అన్నీ అమరుస్తాను. కానీ అలా జరగలేదు. ఆ రాత్రి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం ఒక్క సోమయాజికే తెలుసు. ఆ రాత్రి ఎందుకో అతడికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. బయట అలికిడి వినిపించింది. తలుపు తీసుంది. అతడు అనుమానంగా బయటకు వెళ్ళాడు. చిన్న చేతి సంచితో తలనిండా ముసుగు కప్పుకొని ఆమె బయటకు వెళ్తుంది. వీధిలో రాఘవరావు నిలబడున్నాడు. అతడు 2 నెలల క్రితం వరకు అదే సందులో ఉండేవాడు. నెమ్మదస్తుడు. తాలూకా కచేరీలో పనిచేస్తున్నాడు. 2 నెలల క్రితం అక్కడి నుంచి బదిలీ అయింది. గుమ్మానికి ఆనుకొని నిలబడ్డాడు సోమయాజీ. అతడేమీ మాట్లాడలేదు, కదల్లేదు. అతడికి ఇదంతా ఏదో కలలాగా ఉంది. కనులని నమ్మలేకపోతున్నాడు. అన్నపూర్ణమ్మ లాంటి పిన్ని లేచిపోవటం. వెనుక చప్పుడు వినిపించి ఆమె తల తిప్పి చూసింది. వెనుకనున్న సోమయాజిని చూసి ఆమె బెదరలేదు, భయంతో వణకలేదు. చేతి సంచి పక్కన రాఘవరావుకు అందించి వెనుదిరిగింది. ఆమె బాధ్యత అప్పుడే తనది అయిపోయినట్టు అతడు దాన్ని పట్టుకొని నిలబడ్డాడు. ఆమె నెమ్మదిగా సోమయాజి దగ్గరకు వచ్చింది. మౌనం సేనాధిపతిగా నిశ్శబ్దం రాజ్యమేలింది. దాన్ని ఛేదిస్తూ ఆమె అన్నది, వెళ్తున్నాను బాబు అని. అతడు సమాధానం చెప్పలేదు. అతడికేదో కసిగా, ఎవరి మీదో ఉక్రోషంగా ఉంది. నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదూ, అసహ్యంగా కూడా ఉండి ఉండొచ్చు, అవునా? దానికి కూడా అతడు మాట్లాడలేదు. ఆమె దగ్గరగా వచ్చి అతడి చుబుకం పట్టుకొని ముఖం పైకెత్తి, నా వైపు నుంచి ఆలోచించు నాయనా అంది. సమాజము, కట్టుబాట్లు లాంటి పెద్ద మాటలు వాడను. నాకున్న ఆలోచన పరిధిలో నేను ఆలోచించినదేమిటంటే, ఎంతకాలం ఇలా వంటలు చేసుకుంటూ బ్రతకను? ఎంతకాలం పని మనిషిగా పనిచేయను? చిన్న సందు కనపడితేనే పంజరం నుంచి చిలుక ఎగిరిపోవడానికి ప్రయత్నిస్తుంది. అంతకన్నా నా స్థితి ఏ విధంగా గొప్పది? అతడు మంచివాడు, నన్ను మోసం చెయ్యడు. చేశాడే అనుకో, నా జీవితం కుక్కలు చింపిన విస్తరవుతుంది. కానీ నా ఒంట్లో జవసత్వాలు పోయిన రోజు ఇక్కడ అదే అవుతుంది. ఇంతకన్నా అదే మంచిది కదా. పర్వతపు అడుగున మంచు కదిలితే పైన శిఖరం కదిలినట్టు అతడి మనసు కదులుతుంది. ఆ అట్టడుగు పొరల్లోంచి తాతయ్య స్మృతి బయటపడింది. ఒక సంక్రాంతి రోజు తన మాస్టారికి దేవుడన్నా పండగలన్నా నమ్మకం లేదని తను అన్నప్పుడు ఆయన అన్న మాటలు గుర్తొచ్చినాయి. మనిషి తన మీద తాను నమ్మకం పెంచుకుని దేవుణ్ణి కాదంటే తప్పులేదు బాబు. కానీ హేతువు లేకుండా పిడివాదంతో వాదించే మనిషి మాత్రం మూర్ఖుడు. ఒక్కసారి అతడి ఆలోచన ఆ తర్కంలోకి వెళ్ళేసరికి ఆమె తనకి అన్నం పెట్టిన పినిలాగానే కనబడింది. లేచిపోవటం అన్న పదానికి ప్రత్యామ్నాయంగా మరో గూడు కట్టుకోవటం అన్న పదం వచ్చింది. తేటపడిన ముఖంతో, వెళ్ళిరా పిన్ని అన్నాడు నిర్మలంగా. ఆమె విస్మయంగా అతడి ముఖంలోకి చూసింది. నాకు పెద్ద పెద్ద మాటలు రావు పిన్ని. నాకు తెలిసిన ప్రపంచమల్లా తాతయ్య ఒక్కడే. ఇప్పుడే తాతయ్య ఉంటే ఏం చేసేవాడు? అదే అలాగే ఆలోచిస్తాను నేను ఎప్పుడు. వేదాంగాలు చదివిన పండితుడు ఆయన, షడ్విధ వేదాంతవాది, మతాల్ని పుక్కిట పట్టినవాడు. ఆయన ఏం చేసి ఉండేవాడు? సంప్రదాయము, నుదుటి గీత అని గోలపెట్టి ఉండేవాడు కాదు. ఆయన దగ్గర నుంచి అంతా నేర్చుకోలేదు పిన్ని. నేను ఆలు మాత్రం నేర్పి ఏదో పని ఉన్నట్టు వెళ్ళిపోయాడు ఆయన. నేను నేర్చుకున్న కొద్దిలో నాకు అర్థమైనది ఏమిటంటే, విద్య కంటే జ్ఞానం గొప్పది. సంప్రదాయం మంచిదే, కానీ హేతువు కన్నా గొప్పది కాదు. వెళ్ళిరా పిన్ని. ఆమె కదిలిపోయింది.
పెద్దవాడై ఉంటే కాళ్ళకు నమస్కరించేదే. కన్నీళ్లతో, తేలిక మనస్సుతో ఆమె వెనుదిరిగింది. అతడు అలాగే నిలబడి ఉన్నాడు. వాళ్ళు చీకట్లో కలిసిపోయారు. అతడన్న మాటలు నిజమే. లత పూర్తిగా అల్లుకోకముందే, చెట్టు కొట్టేసినట్టు అతడికి పూర్తిగా వ్యక్తిత్వం రాకముందే తాతయ్య వెళ్ళిపోయాడు. కానీ వర్తమాన ప్రపంచంలో మిగతా వారితో పోటీ చేయటానికి ఆ ఆలు చాలు. ఇప్పటి వారందరూ కేవలం మిడిమిడి చదువులతో కృత్రిమంగా ప్రకాశిస్తున్నారు. అతడితో సరిరారు. కానీ ప్రస్తుతం అతడు మసిపట్టిన నిప్పులా ఉన్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ మసి మరింత ఎక్కువ అవుతుందే కానీ తగ్గటం లేదు. అతడి వయస్సు అలాంటిది. 16 ఏళ్ల వయసు స్త్రీకి చెడ్డదంటారు, కానీ పురుషుడికి అంతకన్నా చెడ్డది. ఆ వయసులోనే వ్యక్తిత్వం ఒక రూపు దాల్చుకోవడం ప్రారంభమవుతుంది. కాలిన ఇనుము ఏ పోతలో పోస్తే ఆ రూపు దాల్చినట్టు వ్యక్తిత్వం ఒక ఆకారం పొందటానికి ఆతృతపడుతూ ఉంటుంది. వ్యసనం పాములా ప్రక్కన పొంచి ఉంటుంది. మిగతా వారికన్నా తాను తక్కువ అన్న భావం కుర్రవాడు పోగొట్టుకోవటానికి వ్యసనాన్ని ఆహ్వానిస్తాడు. అది అలవాటు రూపంలో నంగనాచిలా వచ్చి తరువాత అసలు రూపం చూపిస్తుంది. దమయంతి వెళ్ళిపోయిన రాత్రి మామూలుగానే తెల్లవారింది. చిన్నక్క కాస్త ఆలస్యంగా లేస్తుంది. లేచిన 5 నిమిషాలకి ఆమెకి ఏదో అనుమానం వచ్చింది. భర్తను లేపింది. ఇద్దరూ వెతికారు. అంతలో 2-3 చీరలు కూడా లేని సంగతి వెల్లడయింది. దాంతో అనుమానం దృఢపడింది. పెద్దక్క రాగాలు పెట్టింది. ముసలాయన కాలుగాలిన పిల్లిలా ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి అట్నుంచి ఇటూ తిరిగాడు. రంగారావు అన్నగారు కత్తిపుచ్చుకొని చంపేస్తానని బయలుదేరాడు. వెతకడం మొదలుపెట్టారు, కానీ ఎక్కడని వెతుకుతారు? ఎవరికీ రాఘవరావు మీద అనుమానం రాలేదు. అతడు 2 ఏళ్ల క్రితమే వెళ్ళిపోయినవాడు. గంటలో ఈ వార్త వీధంతా పాకింది. ఆ తరువాత దమయంతి కథ రకరకాల నోళ్లలో రకరకాలుగా రంగులు దిద్దుకుంది. మెరక వీధిలో చూశామని ఒకరంటే, కాదు ఇసుక వీధిలో చూశామని మరొకరన్నారు. సమాజపు కట్టుబాట్లని దాటిన స్త్రీ భవిష్యత్తు ఎలా ఉండాలని తాము మనసులో కోరుకుంటున్నారో అన్ని రకాలుగా ఆమె హీనస్థితిని ఊహించి సంతృప్తి పడ్డారు. ఇంత జరుగుతున్నా సోమయాజీ నోరు విప్పకుండా ఒక ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయాడు. ఆమెకేమీ జరగదని అతడికి నమ్మకం ఉంది. ఆమె అందించిన చేతి సంచిని రాఘవరావు ఎంత అపురూపంగా పట్టుకున్నాడో అతడు బాగా చూశాడు. దమయంతి వెళ్ళిపోయిన ప్రభావం ఆ ఇంటి మీద చాలా కనబడింది. పని ఒత్తిడి అంతా చిన్నక్క మీద పడింది. అందులో సగం సోమయాజి మీదికి జారింది. ఒక రకంగా చెప్పాలంటే తనే మీద వేసుకున్నాడు. దాంతో చదవటానికి అసలు సమయం ఉండేది కాదు. అప్పటి వరకు అతడింకా పుస్తకాలు కొనలేదు. పెద్ద పరీక్షలు దగ్గర పడుతున్నాయి. దమయంతి వెళ్ళిపోయిన తర్వాత వైదేహి కూడా వీళ్ల గదిలోనే పడుకునేది. అంతకుముందు రాజా, సోమయాజి బయట వసారాకున్న గదిలో పడుకుంటే వైదేహి, దమయంతి పక్క గదిలో పడుకునేవారు. ఆమె లేకపోయేసరికి వైదేహి తనకు భయమంటూ అన్న గది వసారాలో పక్క వేసుకుంది. సోమయాజి లోపలి గదిలో చదువుకుని పడుకోవటానికి వసారాలోకి వచ్చేవాడు. వేసవి కాలం అప్పుడే ప్రతాపం చూపిస్తుంది. రాజా తొందరగా పడుకునేవాడు. సోమయాజికి మాత్రం పల్లె అలవాటు పోలేదు. 11 దాటితే గాని నిద్ర పట్టేది కాదు. రాజా నిద్రపోయాక అతడి పుస్తకాలు తీసుకుని మిగతా వారికి నిద్రాభంగం కలిగించకుండా లోపల దీపం పెట్టుకుని చదువుకునేవాడు. 11 కొట్టాక వచ్చి వీళ్ల గదిలో పడుకునేవాడు. ఇలా 2 రోజులు గడిచినాయి. ఆ రోజు కూడా అతడు మామూలుగానే లోపల చదువుకొని ఈ గదిలోకి వచ్చాడు. పక్క వేసుకుని పడుకోబోతూ ఆగాడు. ఆ ఇంట్లో అందరూ నేల మీదే పడుకుంటారు. రంగారావు, చిన్నక్క పిల్లలతో లోపల, ఈ గదిలో వీళ్ళు. మధ్యలో రాజా, అటువైపు వైదేహి ఉన్నారు. వసారా చూరు చివరి నుంచి వెన్నెల లోపల వైదేహి మీద పడుతుంది. ఆమె కాస్త పక్కకు తిరిగి పడుకుని ఉండటంతో భుజం ప్రక్కకు దిగి మెడ క్రింద రేఖ నిలువుగా కనబడుతోంది. అందులోనూ ఆమె కొంచెం పుష్టిగా ఉంటుంది. చెంపలు, బుగ్గలు ఆరోగ్యంతో బలంగా ఉంటాయి. సోమయాజి తల దిండు మధ్యకి మడిచి ఎత్తుగా పెట్టుకుని పడుకున్నాడు. రాజా మీద నుంచి అతనికి ఆమె కనిపిస్తుంది. అంతలో ఆమె నిద్రలో కదిలి వెలికిలా తిరిగింది.
పైట మరి కాస్త ప్రక్కకు తొలగింది. మెడలో ఒంటిపేట గొలుసు ఆమె తీసే శ్వాసకి పైకి క్రిందికి కదులుతుంది. అతడు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారు. అంతలో మందు దట్టంగా కూరి ఒత్తి వెలిగిస్తే పేలినట్టు అతడి శరీరం కంపించింది. ఎన్నో ఏళ్ళు పెద్దవాడినయ్యానన్న భావన ఒక్కసారిగా కలిగింది. దిండిలో ముఖం దాచుకున్నాడు. ఒళ్ళంతా చెమట పట్టింది. యుద్ధం చేసే సత్యభామ వర్ణన గుర్తొచ్చింది. దాంతో తాతయ్య గుర్తొచ్చాడు. తాతయ్య గుర్తు రాగానే పవిత్రత గుర్తొచ్చింది. నియమం గుర్తొచ్చింది. సిగ్గుపడ్డాడు. దుఃఖం వచ్చింది. వరద తగ్గిన గోదావరి అయ్యాడు. కానీ ఎంతసేపు? ఒక్క రాత్రి మాత్రమే. మరుసటి రోజు మళ్ళీ మామూలే. ఇలా 4 రోజులు గడిచాక ఒక రాత్రి వైదేహి అతన్ని పట్టుకుంది. ఆమెకి ఎందుకో మెలకువ వచ్చి అతన్ని చూసి చప్పున తిరిగి కళ్ళు మూసుకుంది. అతడిది చూడలేదు. ఆమె మాత్రం తన అన్న వెనక నుంచి చూస్తున్న సోమయాజిని గమనించింది. తనలో తనే నవ్వుకుంది. కాస్త గర్వం కూడా కలిగింది. అతడిని ఏడిపించాలన్న బుద్ధి పుట్టింది. కవ్వించాలన్న కోరిక కూడా. నిద్రలోనే ఒళ్ళు విరుచుకుంటూ ఎడంకాలి మోకాలి దగ్గర కుడి బొటన వేలుతో సుతారంగా గోక్కుంటూ పక్కకు తిరిగింది. దాంతో కడుపు దగ్గర వంపు మరింత ప్రస్ఫుటమైంది. ఆమె చంద్రాన్ని గాఢంగా ప్రేమిస్తున్న మాట నిజం. అది అలౌకిక ప్రేమ. దాన్నెవరూ విడదీయలేరు. కానీ అతన్ని ప్రతిరోజూ కలుసుకోవడం కుదరదు కదా. అందుకని ఇది కేవలం సరదా. ప్రేమ కానప్పుడు తప్పులేదు కదా. ఆడది ఆత్మవంచన చేసుకోవటం ప్రారంభిస్తే తన తరఫు నుంచి చాలా బలంగా వాదనని నిర్మించుకుంటుంది. అవసరం వస్తే రాళ్లని మగవాడి మీదకి వెంటనే తోసేయడానికి వీలుగా కోట కట్టుకుంటుంది. సోమయాజికి మాత్రం నిద్రలేని రాత్రులు ఎక్కువయ్యాయి. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక సంఘటన జరిగింది. ప్రతి తరగతిలోనూ 2 వర్గాలుంటాయి. 2 నాయకులు ఉంటారు. వీరి చుట్టూ కుర్రవాళ్ళు చేరి భక్తిభావంతో కొలుస్తూ ఉంటారు. ఒక వర్గానికి రమేష్ నాయకుడు. ఫుట్బాల్ జట్టుకు కూడా అతడి నాయకుడు కాబట్టి, గతంలో 1-2 దౌర్జన్యాలు చేశాడు కాబట్టి చాలామంది విద్యార్థులు అతడి చుట్టూ చేరుతూ ఉంటారు. 2వ జట్టుకు నాయకుడు ప్రభాకర్. ఇతడు ఎత్తుగా బలంగానే ఉంటాడు. ఈ ఇద్దరికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆ సంవత్సరమే ఆ తరగతి ప్రతినిధిగా రమేష్తో పోటీ చేసి ప్రభాకర్ ఓడిపోయాడు. అమాయకంగా ఉన్న బలంగా కనబడుతున్న సోమయాజిని తన వైపు తిప్పుకోవటానికి ప్రభాకర్ ప్రయత్నించాడు. ఒకరోజు సాయంత్రం బడి వదిలాక సోమయాజిని ఆట స్థలం దగ్గర పట్టుకున్నాడు. అప్పటికే సోమయాజి తను ఆడతానని అడిగితే వీల్లేదు పొమ్మన్నాడు రమేష్. నాకు కాస్త ఆట వచ్చండి. ఇదేం పల్లెలో చేపలు పట్టడం కాదు, ఫుట్బాల్ అన్నాడు రమేష్. చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వారు. మిగతా ఏదైనా అయితే సోమయాజి ఊరుకునేవాడే కానీ తన ప్రాణప్రదమైన ఆట, తనకి ప్రావీణ్యం ఉన్న ఆట ఒక్కసారి చూడండి. బాగా లేకపోతే నేనే వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళిపోతావా అన్నాడెవరో. మళ్ళీ అందరు నవ్వారు. ఒరేయ్ నత్తి ఇట్రా రమేష్ పిలిచాడు. సోమయాజి దగ్గరగా వెళ్ళాడు. వెన్నెల్లో వన్నెలు చిందే అనుల మిన్నను కన్న నా కన్నులే కన్నులు. ఏది అను? మొదటిసారి సరిగ్గా అనగలిగితే నిన్ను చేర్చుకుంటాను. సోమయాజికి కళ్ళ నీళ్లు తిరిగాయి. ఇంతకన్నా ఘోరమైన అవమానం అతడెప్పుడూ పొందలేదు. రోషం వచ్చింది. ఇంత చిన్న వాక్యం అనలేనా అన్న తొందరలో అనబోయాడు. వెన్నెలలో వన్నె గొల్లున నవ్వుల మధ్య అతడి మాట కలిసిపోయింది. నత్తివాడికి నా పలకదు. తల వంచుకొని అక్కడి నుంచి వచ్చేసి దూరంగా కూర్చొని ఆడేవాళ్ళని చూడసాగాడు. మనసు దిగులుతో నిండింది. సరిగ్గా అదే సమయానికి స్నేహితులతో అక్కడికి వచ్చాడు ప్రభాకర్. ఏం జరిగిందని అడిగాడు. ఈ మధ్యకాలంలో ఎవ్వరూ సోమయాజితో ఆ మాత్రం ఆప్యాయంగా మాట్లాడలేదు అతడు చెప్పాడు. ప్రభాకర్ ఆ మాటలకి రెచ్చిపోయి, ఈ ఆటేం వాడి బాబుగాడి సుమ్మ, నిన్ను చేర్పించే బాధ్యత నాది అన్నాడు. సోమయాజి కృతజ్ఞతాపూర్వకంగా అతడి వైపు చూశాడు. ఇంకా ఇక్కడెందుకు? రేపు ప్రొద్దున చూసుకుందాంలే. రేపు క్లాస్కి రాగానే డ్రిల్ మాస్టర్ దగ్గరికి వెళ్దాం. సోమయాజి లేచి వాళ్ళతో నడవసాగాడు. ఇన్నాళ్లకి నలుగురి మధ్య కలిసి నడుస్తుంటే
మనసంతా అదోలాంటి తృప్తి నిండింది. తను ఒక్కడు కాదన్న భావనతో అతడు పొంగిపోయాడు. వాళ్ళ 6 అతడితో కలిసి 7 ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. ఆ వయసులో అలాంటి ప్రతి గుంపులోనూ ఒకరుంటారు. కాస్త డబ్బున్న తండ్రి, విడిగా ఒక గది ఉన్న ఇల్లు ఉంటుంది. అక్కడ చేరుతారు స్నేహితులు. ఆదివారం అయితే పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే కూడలి. ఎన్నో కబుర్లు, అర్థం లేనివి. క్రొత్తగా ఏదైనా చిత్రం విడుదలైతే మధ్యాహ్నమే దానికి ఉరుకులు పరుగులు. కొంతమందికి ఇది దినచర్య. మరి కొంతమందికి ఇలాంటి గది లేకపోతే ముందొకసారి చెప్పినట్టు 4 దారుల కూడలిలో ఒక మూల సైకిళ్ళు వేసుకుని నిలబడి దారిని పోయే అమ్మాయిల్ని చూస్తూ కబుర్లు చెప్పుకోవటం. మొదట్లో సోమయాజికి ఇదంతా చిత్రంగా ఉండేది. ఇప్పుడు అతడు ఒకడయ్యాడు. గదిలోకి రాగానే ప్రభాకర్ సిగరెట్ తీసి ప్రదీప్కి ఇచ్చాడు. సోమయాజి గుండెలు వడివడిగా కొట్టుకున్నాయి. అతడెప్పుడు కాల్చలేదు సిగరెట్టు. కానీ ఇప్పుడు కాదంటే బావోదేమో, చిన్నవాడని చెప్పి నవ్వుతారేమో. అతడు ఆ భావాలతో కొట్టుమిట్టులాడుతూ ప్రదీప్ వైపు చూశాడు. అయితే ప్రదీప్ అతడికి దాన్ని అందించే ప్రయత్నం చేయకుండా వేళ్ల మధ్య దాన్ని నులుముతూ లోపల నుంచి పొగాకు బయటకు తీయసాగాడు. తరువాత మరో పొట్లం విప్పి అందులో ఉన్న గడ్డిలాంటి దాన్ని ఆ కాగితపు గొట్టంలో కూరాడు. 5 నిమిషాల్లో మరో క్రొత్త సిగరెట్ తయారైంది. సోమయాజీ కళ్ళు విస్ఫారితం చేసుకుని చూస్తున్నాడు. దాన్ని వెలిగించి ఒకరి తర్వాత ఒకరు పీల్చసాగారు. అతడి వంతు వచ్చింది. కాదంటే ఎవరేమనుకుంటారో అన్న బెదురు ఒకవైపు, వాళ్ళ నుంచి వెలివేస్తారేమో అన్న భయం మరొకవైపు. చివరికి అతడి వంతు వచ్చింది. తటపటాయించాడు. అతడి ఇబ్బంది గ్రహించి ఎప్పుడూ తాగలేదా అని అడిగాడు ప్రభాకర్. లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు సోమయాజీ. మామూలుది లేదు. పక్క కుర్రవాళ్ళు ముసిముసిగా నవ్వారు. సోమయాజీ తల కొట్టేసినట్లయింది. బాల్యానికి యవ్వనానికి మధ్య అడ్డుగోడని కూల్చడానికి వ్యసనం ఆయుధంలా కనబడుతుంది. చిన్నప్పటి నుంచి రక్తంలో జీర్ణించుకుపోయిన సంస్కారం తాతయ్య నీరు పోసి పెంచినది అందుకోవటానికి తటపటాయింపజేస్తూ ఉంది. అతడి ఇబ్బంది గ్రహించినట్టు ప్రభాకర్ పోన్లేరా అన్నాడు. సోమయాజీ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత 2 రోజులకి అతడు ఫుట్బాల్ జట్టులో చేర్చుకోబడ్డాడు. చాలా గమ్మత్తుగా జరిగింది. ప్రభాకర్ సోమయాజిని తన జట్టులో కలుపుకోవటానికి ప్రయత్నించడాన్ని రమేష్ గమనించాడు. సోమయాజి అటు వెళ్ళటం ఇష్టం లేదు రమేష్కి. అందుకని తన జట్టులో చేర్చుకున్నాడు. అప్పుడు బడిలో తరగతుల మధ్య పోటీలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం అది ఆనవాయి. రమేష్ ఉన్న తరగతి ఎలాగూ గెలవటం ఖాయం. అతడి జట్టులో మిగతా ఆటగాళ్ళందరూ కేవలం ఉత్సవ విగ్రహాలే. ఆ రోజే ఆఖరి పోటీ. రమేష్ తరగతి వాళ్ళకి, ప్రక్క తరగతి వాళ్ళకి. గెలిచిన వాళ్ళకి కప్పు ఇవ్వబడుతుంది. రమేష్ ఉన్న జట్టు గెలుస్తుందని అందరికీ తెలుసు. ఇంకో 4-5 గంటల్లో ఆట ప్రారంభం కాబోతూ ఉందనగా ఒక ఆటగాడికి కడుపు నొప్పి వచ్చి సోమయాజీ ఆటలో చేర్చుకోబడ్డాడు. సోమయాజీ సంతోషంతో తబ్బిబ్బయ్యాడు. ఇదంతా తనే సాధించినట్టు ప్రభాకర్ గర్వంగా చూశాడు. సోమయాజీ దాన్ని పట్టించుకోలేదు. అతడికి కావలసింది జట్టులో చేర్చుకోబడటం అంతే. సాయంత్రం 5ంటికి పోటీ ప్రారంభమైంది. ఆఖరి పోటీ కాబట్టి చాలామంది చేరారు. ప్రధానోపాధ్యాయుడు కూడా ఉన్నాడు. రమేష్ చాలా హుషారుగా ఉన్నాడు. అంతమంది ముందు తన ప్రావీణ్యత మరోసారి నిరూపించుకునే అవకాశం వచ్చింది. సోమయాజీ కూడా ఆనందంగా ఉన్నాడు. కానీ అతడికి బాగా నిద్ర వస్తుంది. క్రితం రోజు రాత్రి అతడు సినిమాకు వెళ్ళాడు. వైదేహికి సినిమా పిచ్చి ఎక్కువ ఉంది. చిన్నక్కతో కలిసి తరచూ చూసేది. దమయంతి వెళ్ళిపోయాక చిన్నక్కకి ఇంట్లో పని ఎక్కువై ఈ మధ్య ఆమెకి వెళ్ళటం కుదరటం లేదు. వైదేహి తల్లి దగ్గర గారాలు పోయింది. అన్నని బ్రతిమాలింది. అతడు సినిమాలు బాగా చూస్తాడు కానీ చెల్లెలతో వెళ్ళటం నామోషి. నిర్మోహమాటంగా కాదనేశాడు, రాననేశాడు. ఇక మిగిలింది సోమయాజీ. వైదేహి తల్లి ఒక క్షణం ఆలోచించింది. చిన్నవాడే కదా, సరేలే అని సరిపెట్టుకుంది. మధ్యాహ్నం ఆటకి బయలుదేరారు ఇద్దరు. ఆమె డబ్బులిచ్చింది. అతడు ముందు నడుస్తుంటే ఆమె వెనక అనుసరించింది. గులాబీ రంగు పరికిణీ మీద తెల్ల ఓణీ వేసుకుంది ఆమె. వాళ్ళు కూర్చున్న 4-5 నిమిషాలకు చిత్రం ప్రారంభమైంది. ఆమె ప్రక్కన అంత దగ్గరగా కూర్చోవటం అతడికి ఇబ్బందిగా ఉంది. అలా అని ఆమె ఏమీ చొరవగా ప్రవర్తించలేదు. ఒద్దిగ్గా కుర్చీకి అటువైపు కోడుకు ఆనుకొని కూర్చుంది.
మధ్యలో ఆమె ఏమైనా మాట్లాడుతుందేమో అనుకున్నాడు, కానీ ఆమె మౌనంగానే ఉంది. ఆ మౌనం అతనికి అర్థం కాకుండా ఉంది, కొత్తగా ఉంది. ఇంట్లో బాగానే మాట్లాడేది. ఆ క్రొత్తదనం అతడిలో కుతూహలాన్ని రేపింది. ఆమెకి నవ్వొస్తోంది. విశ్రాంతి అయి చిత్రం పూర్తి కావస్తున్న తరుణంలో ఆమె కదిలి ఇటువైపుకొచ్చింది. ఆ జరగటంలో క్రిందన ఆమె కాలు అతడికి తగిలింది. ఆమె వెనక్కి తీసుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఇద్దరూ చాలాసేపు అలాగే ఉండిపోయారు. అతడి వ్రేళ్ల చివర్లకి ఆమె పాదం అలా తగులుతూనే ఉంది. చిత్రం పూర్తయ్యాక రిక్షాలో ఇంటికి బయలుదేరారు. ఒక అమ్మాయిని ఆనుకుని అలా కూర్చోవటం అతడికి క్రొత్త అనుభూతి. మోకాలి పైభాగం నుంచి శరీరానికి శరీరం రాపిడి తగులుతూనే ఉంది. రిక్షా కుదుపుల్లో పడినప్పుడు మరీ సిల్క్ ఓణి పూతరేకులా ఉంది. వైదేహికి ఈ దాగుడు మూతలు చాలా బాగున్నాయి. చంద్రం ఇంత ఒద్దికతో ఎప్పుడూ ప్రవర్తించలేదు. తనే చొరవ తీసుకునేవాడు. ఇష్టపడిన ఆడదానికి మగవాడి పిరికితనం సరదా అయిన తెగింపునిస్తుంది. తనే మగవాడయి చొరవ తీసుకుని దోబూచులాడుతుంది. ఇంతసేపు చూసింది. అతడికి ధైర్యం లేదని తెలుసుకుంది. చెయ్యి వెనక్కి వేసి కుదుపుల్ని తట్టుకోవడం కోసం ఇనుప చట్రాన్ని పట్టుకుని స్థిమితంగా కూర్చుంది. అలా కూర్చోవటంలో ఆమె స్థనాగ్రం అతడి భుజానికి తగులుతుంది. నేత చీర మడత పెట్టి నొక్కిన అనుభూతి. సోమయాజీ కుదించుకుపోయాడు. అతడికి ధైర్యం లేదని కాదు. కాలికి పాము చుట్టుకున్న బెదర్ని కుర్రవాడతడు. స్త్రీ పాము కన్నా భయంకరమైనదని కాదు అతడు బెదురుతున్నది. తరతరాల సంస్కారం అతడిని ఆపుతున్నది. దాన్నే పాపం ఆమె తెలియక భయమనుకుంటున్నది. ఏది ఏమైనా ఆ అనుభవం అతడిని ఉద్విగ్నుణ్ణి చేసింది. ఆ రాత్రి అస్సలు నిద్రపోలేదు అతడు. అందుకే ఆట స్థలంలో అతడు తూగుతున్నాడు. మరొక ఇబ్బంది కూడా వచ్చింది. అతడెప్పుడూ కుడివైపే ఆడతాడు. కుడికాల్తో అతడు బంతిని ఒక ఆయుధంగా మలచగలడు. కానీ అతడిని ఇప్పుడు దానికి వ్యతిరేక స్థానంలో నియమించాడు రమేష్. ఆ విషయం చెబుదామనుకున్నాడు గాని అసలు తనకొక స్థానం ఇవ్వటమే గొప్ప విషయం. అటువంటిది మళ్ళీ ఇటువంటి కోరికలు కోరితే ఏమైనా అంటాడేమో అనుకుని భయపడ్డాడు. ఆట మొదలైంది. ప్రారంభమైన 10వ నిమిషంలో రమేష్ అనుకున్నట్టే గోలు కొట్టాడు. అవతలి వారు కూడా అంత తోసివేయదగిన వారేమీ కాదు. అరగంటలో వాళ్ళు ఒక గోల్ చేశారు. ఇరు పక్షాలు పోటీపడి ఆడుతున్నాయి. సోమయాజీ శరీరం అంతగా స్వాధీనంలో లేదు. అయినా ఏదో ఆడుతున్నాడు. అదృష్టవశాత్తు బంతి అతడి దగ్గరికి రావటం లేదు. అతడి కళ్ళ ముందు నిద్ర నటిస్తూ అటూ ఇటూ ఒత్తిగిలుతున్న ఒక స్త్రీ భంగిమే కనిపిస్తోంది. ఆట పూర్తి కావస్తోంది. 2 జట్లు సమానంగానే ఉన్నాయి. రమేష్ ఎంత పట్టుదలగా బంతిని అటువైపు తీసుకెళ్లినా అక్కడ ప్రత్యర్థులు తమ శిబిరాన్ని 1000 కళ్లతో కాపు కాస్తున్నారు. ఆట అయిపోవటానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. అంతలో బంతి గాలిలో ఇటువైపు దూసుకొచ్చింది. ప్రత్యర్థి దాన్ని తీసుకొస్తున్నాడు. సోమయాజీ తప్ప ఆపడానికి మరెవరూ లేరు. ప్రత్యర్థి మరింత దగ్గరగా వచ్చాడు. సోమయాజిలో ఉద్వేగం ఎక్కువైంది. రక్తం వడివడిగా ప్రవహించసాగింది. ఇంతసేపటికి బంతి తన దగ్గరికి వస్తుంది. ఇంతలో వెనక నుంచి తమ జట్టు గోల్ కీపరు వస్తున్న బంతిని ఆపడం కోసం తన పక్క నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. ప్రత్యర్థి అతడిని కూడా తప్పించి బంతిని కొట్టాడు. బంతి బాణంలా దూసుకురావడం మాత్రమే సోమయాజికి కనిపించింది. తన బాధ్యత తెలిసింది. వస్తున్న బంతికి కాలు అడ్డుపెట్టాడు. అంత ఘోరమైన తప్పు అతడు జీవితంలో ఎప్పుడూ చేసి ఉండడేమో. నిజానికి ఆ బంతి గమ్యం తప్పి పక్కకు వెళ్తుంది. సోమయాజీ కాలు అడ్డుపెట్టడంతో నేరుగా గోల్లోకి వెళ్ళిపోయింది. క్షణం పాటు జట్టులో సభ్యులందరూ స్థాణువులైపోయారు. ప్రత్యర్థులు గాల్లోకి చేతులు విసురుతూ గెంతుతూ ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు. మరో 5 నిమిషాల్లో ఆట పూర్తయింది. అవతలి జట్టు 2-1 గోల్స్తో గెలిచింది. ఏదో మైకం దిగిపోతున్నట్టు అనిపించింది సోమయాజికి. తన తప్పు అర్థమైంది. అతడు అక్కడ ఉండలేకపోయాడు. ఆట పూర్తి కాగానే అందరూ ఆటగాళ్లతో పాటు అటువైపు వెళ్లకుండా గట్టెక్కి జనంలో కలిసిపోయాడు. అతన్ని గుర్తుపట్టిన వాళ్ళు గేల్ చేస్తున్నారు. ముసి నవ్వులతో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. వేలెత్తి చూపుతున్నారు. అతడు తల వంచుకుని ఇంటికి వచ్చేశాడు. ఎవరితోనూ మాట్లాడలేదు.
చిన్నక్క పక్క భాగం కడిగిస్తూ ఉంది. ఆ భాగంలోకి ఆ రోజే ఎవరో దిగుతారట, అద్దె భాగంలోకి. అతడు ఇంటికి వచ్చిన 5 నిమిషాలకి బయట నుంచి పిలుపు వినిపించింది. నలుగురు కుర్రవాళ్ళు సైకిళ్ళు వేసుకుని నిలబడున్నారు. నేను రమేష్ రమ్మంటున్నాడు అన్నారు. ఎక్కడున్నాడు? అదుగో వీధి మొదల్లో మరో 6 నిలబడున్నారు. ఇటే చూస్తున్నారు. సోమయాజీ బిక్కుమంటూ వారితో అటువైపుకు నడిచాడు. 2 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. అంతమంది కుర్రవాళ్ళని అక్కడ ఎప్పుడూ చూడని జనం వింతగా అటు చూసుకుంటూ సాగిపోతున్నారు. సోమయాజీ వెళ్ళి రమేష్కి ముందు నిలబడ్డాడు. రమేష్ ఏమీ మాట్లాడలేదు. ఒకే ఒక ప్రశ్న వేశాడు. నీకసలు ఫుట్బాల్ వచ్చా? నిండు నిశ్శబ్దంలో సర్రున బాణం వచ్చినట్టు అతడి నోటి నుంచి ప్రశ్న వచ్చింది. సోమయాజీ ఏదో మాట్లాడబోయాడు. శబ్దం వచ్చింది కానీ మాట రాలేదు. గొణిగాడు. ఏ చెప్పవే? వచ్చు. అంతే. ఫైట్టుమని గోబం మీద దెబ్బ పడింది. అందుకు సంసిద్ధుడుగా లేని సోమయాజీ రోడ్డు మీదకు వెళ్ళి పడ్డాడు. లేవబోతుంటే కాలు వచ్చి తగిలింది. మళ్ళీ పడ్డాడు. రమేష్ పిచ్చివాడిలా ఉన్నాడు. ఇంతవరకు ఓటమి తెలీదు అతడికి. ఆ కసిని సోమయాజీ మీద ప్రదర్శిస్తున్నాడు. రోడ్డు ప్రక్కన కాలువ పైన సిమెంట్ చెప్టా మీద కూర్చున్న కుర్రవాళ్ళు ఎవ్వరూ లేవలేదు. అందులో రాజా కూడా ఉన్నాడు. దారిని పోయేవాళ్ళు కూడా చోద్యాన్ని చూస్తూ నిలబడ్డారే తప్ప అంతమంది కుర్రవాళ్ళని చూసి అదేమిటని అడగలేదు. కొట్టిన చోట కొట్టకుండా రమేష్ అతడిని సోమయాజిని చితకబాదుతున్నాడు. సోమయాజీ బట్టలు రంగు మారాయి. మోచేతులు డోక్కుపోయాయి. ఆఖరి దెబ్బగా పిడికిలి బిగించి డొక్కలో కొట్టాడు. పాత కడుపు నొప్పి ఉప్పెనలా ఉద్ధృతంగా వచ్చింది. ముందుకు తూలి కాలువలో పడ్డాడు. నల్లటి బురద మొహాన్ని కప్పేసింది. అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు. క్షణం యుగంలా గడిచింది. రమేష్ స్నేహితులతో కలిసి వెళ్ళిపోయాడు. దూరంగా వీధి చివర జరుగుతున్న గొడవకి చిన్నక్క ఎందుకో తొంగి చూసి తమ్ముణ్ణి గుర్తించి కెవ్వున కేకేసింది. బావగారు బయటికి పరిగెత్తుకొచ్చేసరికి అంతా అయిపోయింది. ఒకవేళ అవకపోయినా ఆయన అంతా అయ్యే వరకు ఆగేవాడే. అంతకన్నా ఏమీ చేసేవాడు కాదు. మొహం నిండా నల్లటి బురదతో చిరిగిన బట్టలతో అతడు తల వంచుకొని ఆయన రెక్క పట్టుకోగా తూలుతూ నడుచుకుంటూ ఇంటివైపు వెళ్ళటాన్ని ఆ వీధిలో ప్రతి గడప చూసింది. కుతూహలము, చిరునవ్వు ప్రతి ముఖంలోనూ తొంగి చూసింది. తన గది గుమ్మం దగ్గర చంద్రం నిలబడున్నాడు. ఈ అవమానం తనకే జరిగినట్టు రాజా దాన్ని కప్పిపుచ్చుకోవటానికి రమేష్కి తనకి ఉన్న స్నేహం గురించి చెప్తూ సోమయాజీ ఏదో ఘోరమైన తప్పు చేసే ఉంటాడని, లేకపోతే రమేష్ లాంటివాడు ఈ విధంగా తీవ్రమైన చర్య తీసుకోడని అక్కడి వారికి తనకు సాధ్యమైనంత పరిధిలో సత్యానికి అసత్యాన్ని జోడిస్తూ వివరిస్తున్నాడు. లోపలికి రాగానే సోమయాజిని చిన్నక్క స్నానాల గదిలోకి తీసుకెళ్ళింది. శాపనార్థాలు పెడుతూ స్నానం చేయించింది. అశక్తుడైనట్టు సోమయాజీ ఏ పని చేయలేకపోతున్నాడు. చిన్నపిల్లలిద్దరూ భయంగా చూస్తున్నారు. అతడికి తన మీద తనకే జాలి వేసింది. రేపు అందరి ముందు ఎలా తల ఎత్తుకు తిరగటం అని కాదు అతడు ఆలోచిస్తున్నది. ఎటువంటి వాణ్ణి, ఎట్లా అయిపోయానా అని. ఈ సోమయాజేనా ఒకప్పుడు వాక్కాస్ఫాలిత సజ్జ కార్ముకుడు? ఇతడేనా ప్రేంఖత్ కటాక్షాంచల ద్యుతిజాలుడు? ఇతడేనా గోదారిని 10 బార్లలో ఈదినవాడు? స్నానం పూర్తయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని అతడు భరించలేకపోతున్నాడు. రహస్యంగా ఏ మూల నుంచో ఎవరో తొంగి చూసి నవ్వుతున్న గుసగుస ధ్వని. ఇక అక్కడ ఉండలేకపోయాడు. బయటికి నడిచాడు. అదృష్టవశాత్తు బయట బాగా చీకటి పడింది. అతన్నెవరూ గుర్తించలేదు. నడిచి అతడు ప్రదీప్ ఇల్లు చేరుకున్నాడు. ప్రభాకర్ మిత్ర బృందం అక్కడే ఉన్నారు. రమేష్ ఓడిపోయిన సంగతి వారికి ఆనందాన్ని కలగజేసింది. సోమయాజిని అతడు కొట్టిన సంగతి వారికి తెలియదు. అతడు చెప్పలేదు కూడా. వెళ్ళి వాళ్ళ మధ్య మౌనంగా కూర్చున్నాడు. అతడి ప్రపంచం అతడిది. వాళ్ళేదో విడుదల కాబోయే చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. అతడికి కావలసింది అదే. తననెవరూ ప్రత్యేకంగా గుర్తించకపోవటం. అవమానం పొందిన మనిషికి తన గురించి ఎవరూ మాట్లాడకపోవటం కన్నా కావలసిన విషయం ఇంకొకటి లేదు. అదే జరుగుతుంది అక్కడ. ఇంతలో అతడి వంతు వచ్చింది.
పక్కవాడు సిగరెట్ దమ్ము తీసి అతడికి అందించాడు. సంశయించకుండా అతడు దాన్ని తీసుకుని బలంగా పీల్చాడు. గంజాయి పొగ లోపలికి ప్రవేశించి మెదడు పొరల్లో స్తబ్దతని ఒక్కసారిగా విడగొట్టింది. ఏదో తెలియని హుషారొచ్చింది. అతడు అలా కాల్చటాన్ని మొదటిసారి గమనించినవాడు ప్రభాకర్. అరే, అటు చూడండిరా, అటు చూడండిరా అన్నాడు. అందరూ ఒక్కసారిగా తల తిప్పి సోమయాజీ వైపు చూశారు. అతడు నవ్వాడు. అప్పటికే అతడు స్వర్గారోహణ చేసిన భావం కలుగుతూ ఉంది. అందరూ అతడిని అభినందించారు. అసలు క్రొత్తే లేకుండా ఏమాత్రం దగ్గకుండా తాగగలుగుతున్నందుకు పొగిడారు. ఆ సమయంలో అతడికి కావాల్సింది ఆ పొగడ్తే. ఈ విజయం అతడిని అందలం ఎక్కిస్తుంది. కృత్రిమ విజయం నిజమైన విజయానికన్నా తొందరగా వస్తుంది. కోట కట్టడానికైతే సంవత్సరాల తరబడి కష్టపడాలి. పడగొట్టడానికి చిన్న యుద్ధం చాలు. ఈ గెలుపు అలాంటిది. అతడు గెలిచాడు. 2 గంటల తర్వాత అతడు తూలుకుంటూ ఇంటికి బయలుదేరాడు. మెదడంతా స్తబ్దంగా ఉంది. ముందు తలుపు తీసే ఉంది. తోసుకుని లోపల ప్రవేశించాడు. చిన్నక్క లోపలుంది. పిల్లలు పెరట్లో ఉన్నారు. అతడు మధ్య లోగిల్లోకి వచ్చాడు. పైకప్పు లేకపోవడంతో పైన ఆకాశం కనబడుతూ ఉంది. 3 వైపులా 3 భాగాలు. ఎప్పుడూ మూసి ఉండే 4వ భాగం తలుపు ఈసారి తెరిచుంది. లోపల సామాన్లు సర్దుకుంటున్న ఆమె అలికిడికి తల తిప్పి చూసింది. ఆమెకి 25 ఏళ్ళు ఉంటాయి. వాలు జడ భుజం మీద నుంచి ముందుకు పడుతుంది. జుట్టుకి దుమ్ము అంటి ఉంది. అతడు శిలా ప్రతిమయ్యి అలానే నిలబడున్నాడు. క్షణంపాటు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. గంజాయి మత్తులో 1-2గా కనబడటం సహజమే కాని తన ఎదురుగా ఉన్న ఈ మూర్తి 1000 మూర్తులై భాసిస్తూ ఉంది. అతడు అలా నిలబడి ఉండడం చూసి అతడు ఏదో పని మీద వచ్చిన వాడై ఉంటాడని ఆమె సర్దడం మధ్యలో ఆపి గుమ్మం దగ్గరికి వచ్చి ఎవరు కావాలి అని అడిగింది. బిగించి కట్టిన వీణ తీగ మీద చిటికెన వేలి నఖ పంచమమైన సవ్వడి. అతడు మాట్లాడలేదు. ఇంతలో లోపల నుంచి చిన్నక్కొస్తూ రాయిలా నిలబడి ఉన్న తమ్ముణ్ణి చూసి అంది, అలా నిలబడిపోయావేమిట్రా? వీళ్లే మన ఇంట్లో దిగింది. ఆయన ఏదో ఆఫీసులో పనిచేస్తారు. ఈమె పేరు అదేమిటండి? ఎన్నిసార్లు అనుకున్నా నోట్లో ఆడుతుంది కానీ గుర్తుకు రాదు. భలే కొత్త పేరు. ఏమిటది? మందాకిని. అదే. అతడు వినటం లేదు. చూరు సందుల్లోంచి చంద్రకిరణం ఆమె మీద ఎర్రగా పడుతుంది. గరుత్మంతుని రెక్కల ఎరుపు. సూర్యుడు కృంగుతుంటే సముద్రం ఎరుపు. అతడికి వసు చరిత్ర గుర్తొచ్చింది. తెర కొద్ది కొద్దిగా క్రిందకు దిగుతుందట. ముందు నాయిక నొసలి పైభాగాన కట్టిన మౌక్తిక పట్టం కనబడుతుందట. తర్వాత కళ్ళు కనబడతాయట. ఆ పిమ్మట ముఖమంతా కనబడుతుందట. తెలుగు సంస్కృత సాహిత్యాల్లో ఇంత గొప్ప చంద్రోదయ వర్ణన నా భూతో నా భవిష్యతి అంటారు. ఆమె చీకటి నుంచి వెలుగులోకి వస్తుంటే అతడికి అదే గుర్తొచ్చింది. ఆమె అతడిని చూసి పలకరింపుగా నవ్వింది. అతడు నవ్వు కూడా మరిచి చూస్తున్నాడు. ఆమె అందాన్ని కాదు, కళ్ళని. వాటిలో అత్యద్భుతమైన అందం కన్నా అతీతమైన ఆర్ద్రత ఉంది, కరుణ ఉంది. అవి దయని వర్షిస్తున్నాయి. గుర్తొచ్చింది. ఇవే కళ్ళు తాతయ్యకుండేవి. అవి ఇలాగే ఆప్యాయతని వర్షించేవి. ఆ ఆలోచన రాగానే అతడు ముగ్ధుడై ఆమె వైపు మరింత ఉత్సుకంగా చూశాడు. ఆమె నుంచి తనలోకి ఏదో ప్రవహిస్తున్న అనుభూతి. తాతయ్య నుంచి తనకేదో అందుతున్న సంకేతం. అట్టడుగు అగాధాల్లో ఉన్నవాడిని పైకి లాగటానికి స్వర్గం నుంచి వచ్చిన శక్తి మెట్లు మెట్లుగా ముందు నిలబడింది. ఆ రాత్రి అతడు దిండులో తలదాచుకుని పడుకున్నాడు. తల్లి ఒడిలో పిల్లాడు తలదాచుకుంటున్నట్లు. మనసు చుట్టూ ఒక అందమైన భావం ముగ్ధమైన పరిమళంలా ఆవరించుకుని ఉంది. 2 అడుగుల దూరంలో ఉన్న వైదేహి ఎంత కదిలి సవ్వడి చేసినా అతడు తన ఊహల్లోనే ఉండి కదల్లేదు. కామం కన్నా ప్రేమ గొప్పదంటారు విజ్ఞులు. ప్రేమకి పరాకాష్ఠ కామం అంటారు అనుభవజ్ఞులు. ఉక్కిరి బిక్కిరి అయ్యేటంతా విశ్వజనీనమైన ప్రేమలో అతడు కొట్టుకుపోతున్నాడు. అతడెక్కడ తేలతాడో కాలమే నిర్ణయించాలి. ప్రేమ, కామమా, అన్నిటినీ మించిన వేదాంతమా?
కాళ్ళు పైకి తన్నిపెట్టి రివాల్వింగ్ చైర్లో కూర్చుని తాపీగా పత్రిక తిరగవేస్తున్న సర్క్యులేషన్ మేనేజర్ చివర్లో సమాప్తం అన్న పదం చూసి ఎగిరిపడ్డాడు. అప్పుడే వచ్చింది అతడి చేతిలోకి కొత్త సంచిక. ఇంటర్కామ్ నొక్కి అడ్వర్టైజ్మెంట్ మేనేజర్తో హలో అని చెవులు అదిరిపోయేలా అరిచాడు. ఏమిటి, ఏమైంది? డామిట్, ఈ అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఏది? ఆనందో బ్రహ్మ ఈ వారంతో పూర్తయింది. అవును, కాంట్రాక్ట్ పూర్తయిపోయింది. ది హెల్ విత్ ఇట్. వెంటనే మీరు ఎడిటర్ రూమ్కి రండి, క్విక్. ముగ్గురు ఎడిటర్ రూమ్లో సమావేశమయ్యారు. నాకు మాట మాత్రం చెప్పకుండా దీన్ని ఎలా ఆఫ్ చేశారు అని అడిగాడు. దీన్ని ప్రకటన రూపంలో ఇస్తున్నాడు యాజీ. అతడికి తన ఇష్టం వచ్చినప్పుడు ఆపు చేసే హక్కు ఉంది అన్నాడు అడ్వర్టైజ్మెంట్ మేనేజర్. టెన్నిస్ ప్రేక్షకుడిలా ఇద్దరి వైపు చూస్తున్నాడు ఎడిటర్. పూర్తిగా మునిగిపోతాం. యు నో ద సర్క్యులేషన్ అంటూ కాగితాలు తీశాడు. ప్రజలు వెర్రెక్కిపోతున్నారు. వృద్ధుల సంగతి అలా ఉంచండి. యువతీ యువకులు కూడా విపరీతంగా అభిమానిస్తున్నారు. ఏదో ఉంది ఇందులో, ఏమిటో నాకు తెలియటం లేదు. అయినా ఇప్పుడు మనం ఇక్కడ మీట్ అయింది ఇందులో ఏముందా అని చర్చించడం కోసం కాదు. దీన్ని ఎలాగైనా కొనసాగించాలి. ఇలాంటి అవకాశం మనకి మళ్ళీ మళ్ళీ రాదు. మనం మేనేజింగ్ డైరెక్టర్తో ఒకసారి మాట్లాడితే మంచిదేమో అంటూ ఎడిటర్ అతడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ముగ్గురు ఆ గదిలోకి వెళ్ళారు. ఎడిటర్ జరిగిందంతా చెప్పాడు. ఇప్పుడే సాంస్కృతిక వ్యవహారాల శాఖ నుంచి నాకు ఫోన్ వచ్చింది. పాత ప్రతులు ఒక్కొక్క కాపీయే పంపమన్నారు. ఎందుకు అనుకుంటున్నాను, ఇదన్నమాట సంగతి అన్నాడు ఎండి. ఇంతకాలం మన పత్రిక కేవలం సెక్సు, థ్రిల్ ఓరియంటెడ్గా నడిచింది. నిర్మోహమాటంగా చెప్పాలంటే కాస్త వయసు పైబడ్డవాళ్ళు దీన్ని ఇంట్లో ఉంచుకోవడానికే ఇష్టపడేవాళ్ళు కాదు. అటువంటిది ఇప్పుడు దేశంలో ఉన్న హోమ్స్ ఫర్ ద ఏజ్డ్ అన్నీ మనకు చందాలు పంపినాయి. ఇక కుర్రవాళ్ళైతే మన పత్రికను చేత్తో పట్టుకోవటమే కల్చర్ సింబల్గా భావిస్తున్నారు. అది ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. ఎండి యాజీకి ఫోన్ చేశాడు. అట్నుంచి అతడు రిసీవర్ ఎత్తగానే కంఠంలో చిరునవ్వు తెచ్చుకుంటూ హలో యాజీ అన్నాడు. ఏమిటి, మీ ప్రకటన పూర్తయిపోయిందా? అయిపోయింది. అదేమిటి యాజీ? అవును, మీ పత్రికలో ప్రకటనకి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. అదేమిటి యాజీ? మనం ఒకటి. మీకు అంతగా కావాలంటే ఫ్రీగా వేయిద్దాం. థ్యాంక్ యూ. కానీ భరద్వాజ ఇక వ్రాయనంటున్నాడే. అంతా అతడే చూసుకుంటున్నాడు. ఎండి గతుక్కుమన్నాడు. సరి అయిన చోట దెబ్బ కొట్టాడు యాజీ. అంతకుముందు నవల ప్రకటన నిమిత్తం ఫోన్ చేస్తే నాకు తెలీదు, అంతా ఎడిటరే చూసుకుంటున్నాడు అన్నదానికి ఇది రిటార్ట్. దిగివచ్చినట్టు యాజీ, మనం స్నేహితులం. నీకు తెలియందేముంది? ఆ ప్రకటన ఇంకా కొంతకాలం కొనసాగటం కావాలి. దానికి అతన్ని ఒప్పించు. భరద్వాజ ప్రొఫెషనల్ రైటర్. అదీగాక దెబ్బతిని ఉన్నాడు. మామూలుగా ఒప్పుకోడేమో. మరేం కావాలి? కనీసం 1,50,000. ఎండి గ్లాసులో నీళ్లు గడగడా తాగేశాడు. అంతేకాదు ఇంకొకటి కూడా చెయ్యాలి. యాజీ అంతలో అన్నాడు. ఏమిటది? ఇంతకాలం ప్రకటనల రూపంలో మీ పత్రిక నా నుంచి వసూలు చేసిన డబ్బు తిరిగి ఇవ్వటం. ఎండి తరపటాయించి సరే అన్నాడు. ఇక్కడితో ఎండమూరి గారి ఆనందో బ్రహ్మ 3వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.